సెషన్ స్టార్ట్ చేస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ మేడం. సార్ ఎస్ మేడం, ఎస్ మేడం. నా పేరు రేణుక, రంపచర్ల, చిత్తూరు జిల్లా. నేను జూన్లో ఉన్నాను. ప్రతిరోజు జూన్కు అటెండ్ అవుతానే ఉన్నాను సార్. అంటే నాకు నడువు నొప్పి వస్తూ ఉంది చాలా రోజుల నుంచి. ఒక మూడు సంవత్సరాల నుంచి నడువు నొప్పి చాలా నొప్పి వస్తుంది సార్. కానీ ఒంగోని చెత్త కూడా తోయలేను, అంత విధంగా వస్తూ ఉండింది. కాకపోతే రోజు ఒంగోని చెత్త తోయలేను కూడా ఏడ్చేదాన్ని నేను. పిల్లలు ఉన్నారు, పిల్లలు కూడా చేయరనేసి చాలా రోజులు ఏడ్చుకున్నాను నడువు నొప్పికి. మాతర్లో నేను హాస్పిటల్కి వెళ్ళాను, ఏం చేసినా తగ్గడం లేదు సార్ నాకు. ఇది క్యూర్ సెల్ వచ్చినాక ఒక 3 ప్యాకెట్లు, ఒక ప్యాకెట్ వాడాను సార్ ఫస్ట్లో. ఒక ప్యాకెట్ వాడినాక రిజల్ట్ ఏం తెలియలేదు నాకు. రెండో ప్యాకెట్ వాడినాక కొద్దిగా రిజల్ట్ అయితే వచ్చింది నాకు. ఇప్పుడు 3 ప్యాకెట్లు వాడినాను సార్. నడుము నొప్పి అయితే బాగా క్లియర్గా అయింది. చాలా హ్యాపీగా ఉన్నాను సార్. నన్ను ఈ జూమ్లోకి ఎంటర్ చేసింది రమేష్ సారు, చిత్తూరు డిస్టిక్. ముగ్గు బాలలు ఇచ్చారు. ప్రతిరోజు సారు ఒకసారి మీటింగ్లు చెప్తానే ఉంటారు. ప్రతిరోజు వింటానే ఉంటారు సార్ ఆరోగ్య పరీక్ష గురించి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. నాకు చాలా సార్ నడుము నొప్పి అంటే వెనకాల బ్యాక్ పెయిన్ మళ్ళీ నొప్పి సార్. అంటే ఇది వాడినాక చాలా క్యూర్గా బాగుంది. వంగి లేసి పని చేసుకుంటున్నాను, బట్టలు అన్నీ బాగా యూజ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా మా అమ్మాయికి కూడా ఇలాగనే నడుము నొప్పి ఉంది సార్. మా పాప, చిన్న పాపకు, ఆ పాపకు అంటే ఆడవాళ్ళ పర్సనల్ అంటే వైట్ పోతా ఉంది. అది కూడా చాలా వరకు హాస్పిటల్లో చూపించాము. అమ్మాయికి కూడా చూపించినా కానీ తగ్గినట్టే ఉంటుంది, కానీ తగ్గడం లేదు సార్ అమ్మాయికి. ఇది వాడినాక కొంచెం పర్వాలేదు, బాగుంది. పాప కూడా చాలా సన్నగా అయిపోయింది. ఈ క్యూసిల్ అది ఆ అమ్మాయి 3 ప్యాకెట్లు వాడిచ్చిన అమ్మాయి దగ్గర కూడా ఇప్పుడు మనసు కూడా కొంచెం లావుగా అయ్యింది. బాగా హ్యాపీగా ఉంది. ఫుడ్ కూడా బాగా తింటా ఉంది, ఆరోగ్యకరంగా బాగా తింటా ఉంది సార్ అమ్మాయి. ఎస్ మేడం, ఎస్ మేడం. సూపర్ మేడం, సూపర్ మేడం. చాలా చక్కటి రిజల్ట్. మార్నింగ్ మీరు స్టార్ట్ చేసి మంచి రిజల్ట్ ఇచ్చారు. ఓకే అండి. సార్ అందరు గమనించగలరు, ఇక్కడ మనకి సెషన్ సండే అనగానే ఫుల్ అయిపోతుంది కదా. మీకు ఆల్రెడీ అందరికీ మన యూట్యూబ్ లింక్ వచ్చిందండి. యూట్యూబ్ లింక్ ప్రతి ఒక్క గ్రూప్స్ లో వచ్చి ఉంటుంది. ఒకసారి దాన్ని గమనించుకోండి. ఆ గ్రూప్స్ లో కూడా మీరు ఫాలో అవ్వచ్చండి. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. రేణుకా గారు చాలా చక్కటి రిజల్ట్ అందించారు మాకు. చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఓకే అండి, మీకు ఇంకా మంచి జరుగుతుంది, ఇంకా బాగా చక్కటి ఆరోగ్యం వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్ అండి, సేవాలాల్ వెంకన్న గారు, మీకే ఆప్షన్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి, హ్యాపీ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్. సార్ ఈరోజు మా పాప రిజల్ట్ చెప్తుంది సార్ ఒకసారి మా. ఓకే ఓకే. హ్యాపీ మార్నింగ్ సార్. నా పేరు జాబిలి, నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. మైబాద్ జిల్లా శనిపురం గ్రామం, గుండ్లబొట్ తండా నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ నాకు 2-3 ఇయర్స్ నుంచి ఇట్లా హిమోగ్లోబిన్ ప్రాబ్లమ్ ఉండే. అసలు 6-7% వస్తుండే ప్రతిసారి టెస్ట్ చేపించినప్పుడు. తర్వాత ఈ క్యూర్ సెల్ వాడిన తర్వాత, అంటే ఇంతకుముందు నాకు ఇట్లా కళ్ళు తిరగడం కానీ, ఇట్లా వామిటింగ్ సెన్సేషన్, ఇట్లా కొంచెం సేపు చదవంగానే ఇట్లా నీరసం అనిపిస్తుంది సార్. ఈ క్యూర్ సెల్ వాడంగానే మా డాడీని చెప్తే నేను నమ్మలేదు స్టార్టింగ్లో. ఒక 4 ప్యాకెట్స్ వాడినాను సార్. అంటే ఒక 3 months వాడినాను. తర్వాత చూస్తే ఒక 12% వచ్చింది సార్. ప్రతిసారి 6-7 వచ్చిన నాకు 12% వచ్చింది సార్. ఇప్పుడు చూడండి సార్ మీరే, 11.8 సార్. ఇంతకుముందు 8, 6. మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్తాను సార్. నేను స్టార్టింగ్లో అసలు ఘోరంగా, అంటే ఇట్లా కొంచెం సేపు చదవంగానే ఇట్లా నీరసం కానీ అట్లనే అనిపిస్తుండే. కానీ వాడినప్పటి నుంచి చాలా, అసలు మా డాడీకి చాలా థ్యాంక్స్ సార్. నేను అసలు అంతే. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ అమ్మా జాబ్లీ. బీటెక్ చదువుతున్నావు, వెరీ గుడ్, వెరీ గుడ్. చదువుకునే పిల్లలకి రకరకాల సమస్యలు, చిన్న వాళ్ళు బయట ఎక్కడ ఉండి చదువుతారు కాబట్టి ఇలాగా వాళ్ళకున్న సమస్యల్ని వాళ్ళ నాన్న వెంకన్న గారు సూపర్ అండి, చక్కటి రిజల్ట్ అందించారు. రైట్ అండి, నెక్స్ట్ వెళ్ళిపోదాము. మాధవి వసంత్ గారు.
ఎస్ మేడం, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. ముందుగా నన్ను జాయిన్ చేసిన దాస శంకరయ్య సార్ గారికి మరియు కుడూరు శ్రీనివాస్ సార్కి మీ మీ మన లైన్ టీమ్ సభ్యులందరికీ చాలా రుణపడి ఉన్నాం సార్. నాకు ఓపెన్ సర్జరీ అయింది సార్, చూడండి కనిపిస్తుందా సార్? అవునండి అవునండి, ఎస్. ఇది ఓపెన్ సర్జరీ గురించి ప్లేస్ నాకు కొంచెం దమ్ము వచ్చేది సార్. ఇట్లా పెయిన్స్ కూడా ఉండేది కారు నడపంగా. ఈ క్యూర్సెల్ వేసిన కాడికి వెళ్ళి ఆ పెయిన్స్ తగ్గినాయి సార్. అదేవిధంగా మా డాడీకి ఇచ్చేసినాం సార్. 26 సంవత్సరాల నుండి మా డాడీ అయితే నడవలేని పరిస్థితి సార్. మా డాడీ మాట్లాడతారు సార్ ఒకసారి. హలో హలో సార్. సార్ నమస్తే. నమస్తే నమస్తే. నమస్తే, చెప్పండి. నాకు కూడా కాళ్ళ నొప్పులు, పేజీ మంచిగా లేకుండేది, అన్నం అరగకపోయేది. ఇప్పుడు ఈ పాకెట్లు వాడే కాళ్ళ నుంచి ఇప్పుడు నా కాళ్ళ నొప్పులు కూడా తగ్గినాయి. ఇప్పుడు ఆరోగ్యంగా మంచిగా ఉన్నది. అన్నం తినటానికి ఇంకా మంచిగా అవుతుంది. అన్నం తింటానా. సార్ వసంత్ గారు, సార్ వెంట్రుకలు కూడా కొత్తగా వస్తున్నాయి సార్. ఆయనకి ఏజ్ ఎంత? ఏజ్ 80 సంవత్సరాలు సార్ మా డాడీకి. 80 సంవత్సరాలు. ఓకే ఓకే. ఇప్పుడు 2 కిలోమీటర్లు కూడా నడవగలుగుతారు సార్. 3 సంవత్సరాల వరకు నడవలేని పరిస్థితి. పొలం కాడికి కూడా ఈ సంవత్సరం వెళ్ళి పొలం అంతా చూసి వచ్చింది సార్. వ్యవసాయం సార్ మా డాడీ, మేము వ్యవసాయం కుటుంబం సార్ మాది. బెజ్జూరు మండల్ సార్ మాది. సోమిని గ్రామం నుండి మాట్లాడుతున్నాం సార్. ఓకే అండి, సూపర్ సూపర్. చాలా లైన్ ప్రొసెస్ సార్ కాదు సార్, మాకు ఆంజనేయ ప్రొసెస్ సార్. దేవుడే సార్ మాకు. చాలా దేవునికి చాలా రుణపడి ఉంటాం సార్. మన టీం సభ్యులకు కూడా చాలా ఈ జూమ్ మీటింగ్ సెక్షన్ నడిపే మీకు అందరికి కూడా రుణపడి ఉంటాం సార్. ఈ అవకాశం ఇచ్చిన దానికి చాలా థ్యాంక్ యూ సార్. రైట్ అండి, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏ శ్రీనివాసులు అండి, ఏ శ్రీనివాసులు సార్, మీరు మాట్లాడండి సార్. ఏ శ్రీనివాసులు గారు సార్, అన్మిట్ ఆప్షన్ అందింది చూడండి ఒకసారి. మీకు ఏ శ్రీనివాసులు ARE అని ఉంది సార్. దాని తర్వాత హలో. ఎస్ సార్, ఎస్ సార్. హలో. ఎస్ సార్, వినిపిస్తుందండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాసులు ఫ్రమ్ చెన్నై మాట్లాడుతున్నాను. నేను కొంచెం ఇప్పుడే 1 వీక్ అయింది సార్ స్టార్ట్ చేసి. హలో. ఎస్ సార్, ఎస్ సార్, చెప్పండి. ఇప్పుడే 1 వీక్ అయింది సార్ నేను స్టార్ట్ చేసి. ఇప్పుడే చిన్న ఉందా లేకపోతే దాని రిజల్ట్ చెప్తున్నారా? రిజల్ట్స్ సార్. ఎస్ సార్, చెప్పండి ప్లీజ్. జస్ట్ స్మాల్ రియాక్షన్స్ ఐఎమ్ గెటింగ్ కంటిన్యూస్లీ. నేను ఈ మార్నింగ్ ప్రోగ్రామ్స్ చూస్తున్నాను. సమ్ టైమ్స్ ఈవినింగ్ నా వల్ల చూడలేక ఐ కాంట్ ఏబుల్ టు అటెండ్ ద ప్రోగ్రామ్స్ ఆల్సో. ఈవెన్ దో my teammates encouraging me to approach this. I'm very happy. Please carry on sir. చెప్పండి సార్, మీ రిజల్ట్ చెప్పండి సార్. ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇట్స్ గుడ్. రిజల్ట్ చెప్పండి, మీరు ఏదో చెప్పాలి. ప్రస్తుతానికి చిన్న రియాక్షన్ మాత్రమే జరిగింది. ఇట్స్ గుడ్. బట్ వెళ్ళే కొద్ది నెక్స్ట్ రవిచంద్ర సార్, నెక్స్ట్ పర్సన్ కి ఇవ్వండి సార్. ఇంకా స్టార్టింగ్ లో ఉన్నాడు. ఇంకా స్లోలీ మైల్డ్ రిజల్ట్ వచ్చింది. ఇంకా కొంచెం తర్వాత నెక్స్ట్ వీక్ ఆయన వచ్చి చెప్తారు. నెక్స్ట్ పర్సన్ కి ఇవ్వండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వేదులపరపు లక్ష్మి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు లక్ష్మీనారాయణ, గుంటూరు. వేదులపురపు లక్ష్మీనారాయణ సార్. అవును సార్, వేదులపురపు లక్ష్మీనారాయణ. గుడ్ మార్నింగ్ సార్ అందరికి. ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్. మన గుడికందుల శ్రీనివాసరావు గారి టీం సార్, శ్రీహర్రావు గారి టీము. అయితే నా టెస్ట్ మనీ ఏంటంటే ఇవాళ 2 టెస్ట్ మనీస్ సార్ నావి. పల్నాడు జిల్లా గోరంట్ల గ్రామంలో మా మేనమామ గారు సార్. ఆయనకి 20 సంవత్సరాలు బట్టి అరికాళ్ళు బొబ్బలు వచ్చి రాచపుండు అంటారంట సార్. దాన్ని రాచపుండు అంటే ఆల్మోస్ట్ ఎన్ని డాక్టర్ల దగ్గర తిరిగినా
ఎంతమంది దగ్గరకు పోయినా అది తగ్గటం లేదు. బిళ్ళలో వాడిన 10 రోజులు తగ్గుతుంది. తర్వాత యథామామూలుగానే నీరు గారుతుంది. పని చేసుకోలేక వీల్ చైర్‌లో కూర్చొని ఎక్కడికన్నా తీసుకెళ్తున్నారు, చూయించుకొనొస్తున్నారు సార్. అలాంటి సిట్యుయేషన్‌లో మా మేనమామ గారు నాకొకసారి కాల్ చేశారు. ఈ ప్రొడక్ట్ వాడుతున్నాననే సంగతి మా వోళ్ళు చెప్పారంట. కాల్ చేసిన తర్వాత నేను ఒకసారి మావయ్యతో మాట్లాడాను. పరిస్థితి మొత్తం విన్నాను. దగ్గరకు వెళ్ళాను. వెళ్ళి కూర్చొని ఆయన పరిస్థితి మొత్తం మళ్ళీ ఒకసారి కంటితో చూసిన తర్వాత, "మావయ్య ఈ ప్రొడక్ట్ వాడు. వాడిన తర్వాత నీకు బావుంటదని" చెప్పేసి మన ప్రొడక్ట్ క్యూర్షియల్ ప్రొడక్ట్ ఇవ్వటం జరిగింది. జరిగిన తర్వాత ఆయన 20 సంవత్సరాలతో బాధపడుతూ ఉన్న మా మామయ్య గారు 20 రోజులు వాడారు సార్. ఉదయం, సాయంకాలం. 20 రోజులు వాడిన తర్వాత ఆ కాల్లో బొబ్బలకు నీరు గారటం ఆగిపోయి, ఆయన మళ్ళీ కాల్ చేసి మళ్ళీ నన్ను పిలిపించుకున్నారు. బావుందని చెప్పి చూయించారు. అట్లానే ఆయన మళ్ళీ 40 రోజులు వాడిన తర్వాత ఆయన చేనుకెళ్ళి అరకదోలుకొని మందులు కొట్టుకుంటున్నారు సార్ ఆయన. హ్యాపీగా ఉన్నారు. ఆయన నైట్ పడుకునేటప్పుడు స్లీపింగ్ టాబ్లెట్ యేసుకుంటేనే ఆయన నిద్రపోతారు. లేదంటే ఆయన నిద్రపోలేరు. అలాంటి సిట్యుయేషన్‌లో మా మేనమామ గారు, పల్నాడు జిల్లా గోరంట్ల, ఆయన పేరు సాంబశివరావు గారు. అట్లా ఆయన ప్రాబ్లంలో క్లియర్ అయిపోయి ఇవాళ హ్యాపీగా ఆయన 10 మందికి చెప్పారు. ఆయన 10 మందితో బిజినెస్ చేస్తున్నారు. ప్లస్ ఆరోగ్యాన్ని పొందుతున్నారు. అది ఒక టెస్టిమనీ సార్. మా తమ్ముడు కోళ్ళు పెంచుతూ ఉంటాడు. కోడి పుంజులు పెంచుతూ ఉంటాడు. పెదనాన్న ఒకసారి ఈ కోడి మా పుంజు కొంచెం డల్‌గా ఉంది. దీన్ని ఒకసారి చూడు పెదనాన్న అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. సరే ఇదిగోయ్యా ఇది వాడురా, ఈ క్యూర్షియల్ ప్రొడక్ట్ వాడు బావుంటది. కోడి కూడా బాగా యాక్టివ్‌గా ఉంటది, చక్కగా ఉంటదని చెప్పాను. ఇదిగో ఇక్కడే ఉన్నారు నా తమ్ముడు కొడుకు, మా అబ్బాయి పేరు సాయి. ఒకసారి వీడియో చూపిస్తాను సార్, మాట్లాడతారు. హాయ్ అండి, అందరికి నమస్తే. నా పేరు సాయి. కోడి గుంటూరులో ఉంటాను నేను. ఏం చెప్పివాకమ్మా నువ్వు చెప్పు, కనపడుతుంటారు వాళ్ళకి, అందరికి కనపడుతుంది. ఎందుకంటే ఈ కోడిపుంజు అసలుకి చాలా అంటే చాలా డల్గా ఉండేది మన ఒంట్లో బాగోక. క్యూర్షియల్ ప్రొడక్ట్ వాడిన తర్వాత అయితే నాకు పైకి లేదు, ఇది పైకి లేదు. వదులు, ఇది వదులు, చెయ్యి వదులు. కోడిపుంజు పైకి లేదు. ఈ కోడిపుంజు వాడిన తర్వాత నేనైతే చాలా అంటే చాలా అభివృద్ధి చూశాను దాంట్లో. అలా కోత కూడా వేసే కోడి కాదు, అలాంటిది కోత వేసి చాలా కోడిపుంజులు పరిగెత్తిస్తుందండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ క్యూర్షియల్ ప్రొడక్ట్ వల్ల. చెప్పు గబగబా చెప్పు. దీనివల్ల నేను చిన్న పిల్లలు కూడా వాడాను, 4 రోజుల పిల్లలకి. అవి బాగా ఎదుగుదల వచ్చేసింది కోడి పిల్లలు కూడా, మంచి కోడి పిల్లలు. 4 రోజుల పిల్లలు అయితే నాకు 3 నెలల పిల్లల్లా కనిపిస్తున్నాయి కోడి పిల్లలు. బాగా ఎదిగినాయండి. ఇవ్వండి, బాగా ఎదిగినాయి కోడి పిల్లలు. 3 నెలల పిల్లల టైప్లో వచ్చేసింది. నెల పిల్లలే ఇవి. ఇంకా బాగా ఏక తోకలు, ఇది బాగా మంచి బరువు మీద వచ్చేసింది కోడి పిల్లలు. చూడండి, నాకైతే చాలా అభివృద్ధి కనపడిందండి కోడి పిల్లల్లో. చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఈ క్యూర్షియల్ వాడిన తర్వాత. నేను కూడా మా ఫ్రెండ్స్ అందరికి సజెస్ట్ చేస్తున్నాడు ఈ క్యూర్షియల్ వాడమని అందరికి. అది సార్ మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి టెస్ట్ మనీ. మా ఇంట్లో నా టెస్ట్ మనీ, మా మిస్సెస్ టెస్ట్ మనీ ఏంటంటే 2 మాటలో చెప్తాను సార్. నేను మ్యారేజ్ బ్యూరో చేస్తూ బయటికి వెళ్తూ ఉంటాను. మన క్యూర్షియల్ ప్రొడక్ట్ సజెస్ట్ చేయడానికి ఫీల్డ్కి వెళ్తూ ఉంటాను. ఈ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఆమె ఇంట్లో బాధపడుతూ ఉంటుంది. ఒక్కోసారి కడుపులో నొప్పి వచ్చి బాధపడుతూ ఉంటుంది, గ్యాస్ వచ్చి బాధపడుతూ ఉంటుంది. నాకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేయగలనే నేనేం చెప్తానంటే, అమ్మ మన ప్రొడక్ట్ క్యూర్షియల్ ప్రొడక్ట్ ప్యాకెట్ ఒకటి వేసుకున్న తర్వాత అది ఎలా ఉంది అనేది నాకు 15 గంట 20 నిమిషాల్లో ఫోన్ చేయమని చెప్తే, అది వేసుకున్న తర్వాత కరెక్ట్గా 20 నిమిషాల నుంచి అర్ధగంట లోపు నాకు కాల్ చేసి చెప్తారు, సార్ ఏమండి నాకు ఈ ప్రొడక్ట్ వేసుకున్న తర్వాత కడుపులో నొప్పి తగ్గింది అనేది చెప్తారు. అలానే నేను ఏదైనా ఊళ్ళో ఎక్కడన్నా ఆగినప్పుడు, జలుబు చేసినప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా ఆమెకు ఆస్మాలో ఉన్నప్పుడు కొంచెం ముక్కులు బిగేసినప్పుడు కానీ మన ప్యాకెట్ వెంటనే వేసుకుంటారు. వేసుకున్న తర్వాత 10 నిమిషాల నుంచి అర్ధగంట లోపల రిలీఫ్ వస్తుంది. చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి చెప్తూ నా టెస్ట్ మనీ ఇది సార్. పౌడి రవిచంద్ర గారు, ఓటీవీ సార్. ఎస్ సార్. లక్ష్మీనారాయణ సార్,
మంచి రిజల్ట్ ఇచ్చారు. మీరు పర్సనల్ గా ఉన్నవి, తర్వాత మేడం కి, అలాగే ఆ కోళ్ళకు కూడా అంటే రవిచంద్ర గారు అది మనకు సంక్రాంతికి రెడీ చేస్తున్నట్లున్నారు. అందుకే లక్ష్మీనారాయణ గారు ఎంత ఉత్సాహంగా, లక్ష్మీనారాయణ అబ్బాయి కూడా చాలా ఉత్సాహంగా మనకి పాల్గొనడం జరిగింది. ఒక్కొక్క కోడి కొన్ని వేలు, కొన్ని లక్షలు కూడా ఉంటాయి పందాల్లో పాల్గొనవి. సో కోడి పందాలకు రెడీ చేస్తున్న కోళ్ళలాగా ఉన్నాయి. ఓకే, సంతోషం. ఎనీవే హ్యాపీ, మంచి జరిగింది, సంతోషం. నెక్స్ట్ పర్సన్ సార్. ఎస్ సార్. విక్టోరియా RLT అండి. విక్టోరియా RLT. మేడం మీకు ఆప్షన్ వచ్చింది, ఒక్కసారి చూడండి. విక్టోరియా RLT అండి. వచ్చింది సార్. మేడం గారు మాట్లాడండి. క్యూర్సెల్ ఫ్యామిలీకి గుడ్ మార్నింగ్ సార్. నా పేరు విక్టోరియా. నేను చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం. నాకు ఇది పరిచయం చేసింది రమేష్ బాబు సార్ గారు. సార్ నాకు సార్ తలనొప్పి, మైగ్రేన్ హెడ్డేక్, కాలు నొప్పి, మోకాలు నొప్పి సార్. తర్వాత నాకు నడుము నొప్పి. చాలా 25 సంవత్సరాలుగా నేను చాలా పోరాడుతున్నాను సార్. తలనొప్పి వస్తే నాకు వామిట్ వచ్చేది. చాలా డాక్టర్ CMC, చెన్నై, వేలూరు, తిరుపతి, సిమ్స్ చాలా డాక్టర్ చూశాను సార్ 25 సంవత్సరాలుగా. తర్వాత నేను పోరాడి ఒక తలనొప్పి వస్తే 3 రోజుల వరకు అట్లే మెడ రాదు సార్ నాకి. అట్లే పడిపోయేది. అట్లా కళ్ళు తిరిగేది. చాలా వామిట్ వచ్చేది. 3 రోజులుగా ఏం తినలేము సార్ నేను. అంత బాధపడేది. ఇన్ని రోజులుగా బాధపడతానే ఉన్నాను 20 సంవత్సరాలుగా. ఆగస్టు మాకు అక్టోబర్ నుంచి నేను వాడుతున్నాను సార్ క్యూర్సెల్. 2.5 నెలగా వాడుతున్నాను. కానీ నాకు సార్ తలనొప్పి చాలా వరకు తగ్గేసింది. మత్తు ఇంటి నుంచి బయట వస్తే అట్లే కళ్ళు తిరిగేది. ఎప్పుడు పడిపోతామో అనేసి గబక్కన వచ్చి ఇంట్లో పడిపోయేది. అట్లా బాధపడినాను సార్. అప్పుడు నేను చాలా 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 కష్టం అంటే కష్టం కాదు. ఒక పని చేసేదాన్ని కాదు. నడుము నొప్పి సార్, బెల్ట్ లేకుండా అట్లా వంగలేను. అట్లా పరిస్థితిలో నేను ఇది క్యూర్సెల్ వాడిన తర్వాత నాకు మంచి రిజల్ట్ వచ్చింది సార్. కానీ నేను ఎక్కువ పని చేస్తాను కాబట్టి అది కొంచెం అట్లా ఉండింది. ఇప్పుడు చాలా పూర్తిగా ఉంది. షుగర్ 25 రోజులకంతా 25 రోజులకు నాకు నార్మల్ వచ్చేసింది సార్. 180 ఉండేది మామూలుగా. కానీ ఎప్పుడు ఫాస్టింగ్‌లో నాకు 140, 145 అట్లా వచ్చేది ఫాస్టింగ్‌లో. ఈసారి 103 వచ్చింది. మళ్ళీ నార్మల్ వచ్చి 139 వచ్చింది సార్ నాకి. అది నేను ఇప్పుడు మాత్ర యేసుకునేది లేదు. ఒక పూట కూడా ఎప్పుడో ఒక పూటకి యేసుకునేది. అది కూడా ఇప్పుడు షుగర్ అనేదే నేను మర్చిపోయినాను సార్. ఉండాదే లేదనుకోని ప్రతి ఒక్కటి నేను తింటున్నాను. తాగుతాను. టీ, మాత్ర, కాఫీలు చాలా వరకు నేను వాడుతున్నాను. అదే ఒక ఇది సార్ భోజనానికన్నా. అట్లా నేను ఇప్పుడు చాలా బాగున్నాను. ఈ మత్తు అట్లా నాకు చాలా కంట్రోల్ అయింది. నేను తీసుకునింది సార్ ముఖ్యంగా మొఖములో సార్ నాకు నల్లగా ఉండాది సార్. అలర్జీ అనేసి చాలా డాక్టర్ చూసేసి నేను మళ్ళీ గమ్మున ఇది వాడితే బాగుంటుంది అని చెప్పి ఫస్ట్ దీనికోసమే నేను తీసుకున్నా. కానీ దీనిలో కొంచెం మొఖములో కొంచెం అట్లా క్లియర్ అవుతా ఉంది. ఇంకా ఉంది కొంచెం. కానీ నడుము నొప్పి, నాకు షుగరు, ఈ కాలు నొప్పి, తలనొప్పి ఈ 4 మాత్రం నాకు చాలా బాగుండదు సార్. ఈ అవకాశం ఇచ్చిన మీకు థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం. చాలా మంచి రిజల్ట్ చెప్పారు. ఎందుకంటే అది మీరు అనుభవిస్తున్నప్పుడు దానికి మీరు పడ్డ ఇప్పుడు రిలీఫ్ మీరు చాలా చక్కగా మంచి రిజల్ట్ చెప్పారు మేడం. వెరీ గుడ్ మేడం. మా ఇంకా ఇంట్లో మంచి సార్ మా పిల్లోళ్ళంతా నువ్వు మాత్ర తినే చచ్చిపోతావు అని కూడా చెప్పేవాళ్ళు సార్. చాలా బాధపడేది నేను. ఎప్పుడు చూడు ఏదో ఒక్క రోజు మాత్ర వేసుకోలేదంటే నేను తెల్లారి సరిగా లేసేయట కాదు సార్. మాత్ర ఏదో ఒకటి యేసుకుంటే నొప్పిలు మాత్ర యేసుకుంటేనే తెల్లవారి లేసి ఏదో నా పని చేసుకునేది. అట్లా లేకపోతే ఆ రోజంతా చాలా కష్టపడేది. ఇప్పుడు ఇది వాడుతూనే ఉన్నాను సార్. ఇంకా చాలా పని చేస్తున్నాను. చాలా బాగుండదు సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం. మీకు ఇప్పుడు ఎంత వయసు ఉంటుంది చెప్పగలరా? సార్ నాకు 52 సార్. 52 సంవత్సరాలు. ఓకే మేడం. 20 సంవత్సరాలుగా అనుభవిస్తున్నారు దీన్ని. చాలా సార్.
ఎస్ ఎస్ మేడం. ఎంత ఓకే అండి. కష్టం అంటే అంత కాదు. రైట్ 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 మీరు మంచి ఉపశమనం దొరికింది. చాలా సంతోషమైన విషయం. ఓకే, నెక్స్ట్ కి వెళ్ళిపోదామండి. హసన్ అలీ సార్, హజరత్ సార్. సార్ సార్ నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే సార్, నా పేరు పాత్మాళము, బాగేపల్లి తాలూకు, హసన్ వలి. నేను సార్ నాకు మొదటి నుంచి సుమారు 1.25 సంవత్సరం నుంచి మోకాళ్ళలో నొప్పులు ఉండి సార్ జాస్తి సార్. ఎస్ సార్, వినిపిస్తుంది, చెప్పండి చెప్పండి. 1.25 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం నుంచి జాస్తి సార్ మోకాళ్ళు విపరీతం నొప్పి ఉండే. మంచి డాక్టర్ల దగ్గర చూపిస్తే సార్ నాకు నొప్పులు మేలు కాలేదు సార్. తిన్న చోపులు అంత బాగుంటుంది, మళ్ళీ మామూలు అయిపోతుంది సార్. ఇప్పుడు మళ్ళా మా పాత్పాడంలో ఉండే రిజ్వాన్ సార్ వాళ్ళ నుంచి, రాము సార్ నుంచి ఈ ప్రొడక్ట్ నాకు అందచేశారు సార్. అది తిన్నించి 10 రోజులకి సార్ నాకే ఇంత మేళ. నేను 5 పూట్ల మసీదుకు పోతాను సార్ నమాజ్కి. నమాజ్కి పోతే నమాజ్ చేయలేకపోతాను సార్. నేను చేరిపోయిన కూర్చొని నమాజ్ చేస్తాను సార్. ఇప్పుడు దేవుని దయ వల్ల సార్ ఈ ప్రొడక్ట్ వాడి నుంచే 10 రోజులకే నేను చేరు పక్కకు పెట్టేసి నిలబడుకొని నమాజ్ చేస్తాను సార్ 5 పూట్లు. నంబర్ 1 సార్ ఇది, నంబర్ 1 సార్. మంచి ప్రొడక్ట్ సార్ ఇది, భారీ ప్రొడక్ట్ సార్. నేను ఒక స్టెప్ ఎక్కలేకపోతాను సార్. మెడికల్ పైన బెంగళూరుకు పోతే మా కూతురు వాళ్ళ ఇంటికి పోతే సార్ కనీసం పైన ఎక్కిపోతే మళ్ళీ దిగుకు వచ్చేలా సార్. నేను అక్కడే నమాజ్ చేస్తాను సార్. వాళ్ళు ఇంట్లోనే మసీదుకు పోయేది, మేము మసీదుకు పోలేకుండా ఇంట్లోనే నమాజ్ చేస్తాను సార్. అంత బాధగా ఉంది సార్ నాకు. ఇప్పుడు ఇది తిన్నప్పటి నుంచి ఇప్పుడు కనీసం అంటే 45-50 రోజుల నుంచి తింటా ఉన్నాను సార్. నంబర్ 1 సార్. నాకు ఇంకా 5% ఉంది సార్, అంత అదే తగ్గిపోతుంది సార్. నేను యూజ్ చేస్తానే ఉన్నాను సార్. దీనికి తింటాను. నాకు ఇంకా సార్ 4 దీని నుంచి నేను తీసుకున్నది మోకాళ్ళ నొప్పులకు మాత్రము. నాకు ఫుడ్ అలర్జీ ఉంది సార్. ఎక్కడన్నా ఫుడ్ తినేసానంటే సిటిజన్ మాత్రం వేసుకొని నా నుంచి అయితే ఉండలేదు సార్. చల్లీరు మొత్తం దురదలు వచ్చేసాయి సార్. అది క్యూర్ అయిపోయి సార్ దీంట్లో. రెండోది వచ్చేసి సార్ నాకు గ్యాస్ట్రిక్ కూడా జాస్తి ఉండే. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా కంపల్సరీ ఆల్రెడీ మేల్ అయిపోయింది సార్. అది డైలీ కనీసం అంటే 3 టాబ్లెట్లు తీసుకుంటున్నాను నేను గ్యాస్ట్రిక్కి. అది కూడా వాడుతూ ఉండలేదు సార్. ఇప్పుడు టాబ్లెట్ వాడే 50 రోజులు అయిపోయింది సార్ నేను. రెండోది వచ్చేసి సార్ తొళ్ళలో నరం పట్టేస్తాను సార్. నాకు చికెన్ తినడానంటే నరం పట్టేస్తాను సార్. ఇప్పుడు ఈ క్యూర్సల్ తీసుకున్న నుంచి 45 రోజుల నుంచి కనీసం అంటే 60 రోజుల నుంచి 60 పూట్లు సార్, 60-70 పూట్లు తిన్నాను సార్. చికెన్ మటన్ అంతా కంపల్సరీ A to Z వాస్తాను. నొప్పి మాత్రము కొంచెం కూడా లేదు సార్. అది అలర్జీ కూడా లేదు సార్. నాకు నంబర్ 1 సార్, నంబర్ 1 ప్రొడక్ట్ తెచ్చినారు సార్. మీరు తెచ్చిన దానికి మాకంతా ఇట్లా ఆరోగ్యాలు కాపాడుకున్న దానికి మీకు ధన్యవాదాలు సార్. ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే సార్. మేము నంబర్ 1 సార్, నంబర్ 1 ప్రొడక్ట్ సార్. ఇది తీసుకుంటూ నేను తింటూ వేరే వాళ్ళకి కూడా కనీసము ఒక 10 మంది దాకా నేను దీంట్లో ప్రొడక్ట్ ఇప్పించినాను సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఈ ఆఫర్ ఇచ్చిన దానికి థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. హజరత్ అలీ సార్, వలి సార్, సూపర్. చాలా చక్కటి రిజల్ట్ చెప్పారు. ఇన్షాల్లా మీకు ఇంకా చాలా చక్కటి ఇంకా మంచి ఆరోగ్యం రావాలి. మీరు హ్యాపీగా 5 పూటలు మీరు నమాజ్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చక్కటి రిజల్ట్ ఇచ్చారు. మీకు ఇంకా మంచి జరుగుతుంది సార్. ఓకే, KDK అండి, KDK సార్. మిగిలిన వాళ్ళు ఇక్కడ వివో 1904 అని తర్వాత ఇంకొకరు ఫోన్ నెంబర్ తో ఉన్నారండి. అవి 2 దయచేసి మీరు మార్చుకోండి సార్. మార్చుకుంటే మీకు వెంటనే ఆప్షన్ ఇస్తాను నేను. ఎస్ అండి, KDK. గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ దిలీప్ కుమార్ ఫ్రమ్ హైదరాబాద్ బీరంగూడ. నన్ను అరుణ్ కుమార్ తర్వాత సుధాకర్ గారు, ఉమేష్ గారు నన్ను జాయిన్ చేశారు మన న్యూ యంగ్ కంపెనీలో. నిజంగా దేవుడిచ్చినటువంటి వరం నాకు దొరకడం మహాదృష్టం అని భావిస్తున్నాను. ఈ అమృత సంజీవుని వాడడం వల్ల నేను కోల్పోయినటువంటివి ఏవైతే నాకు దక్కాలని చెప్పేసి నేను చూశానో అవి నిజంగా అమృత సంజీవని మన క్యూర్సెల్ వాడడం వల్ల సెల్ఫ్ అనుభూతి పొందటం జరుగుతూ ఉంది. నాకు వెరికోస్ చాలా రోజుల నుంచి ఉంది. ఆ వెరికోస్కు ఎన్నో రకాలైనటువంటి మందులు వాడటం జరిగింది, కానీ ఎక్కడ కూడా నయం కాలేదు. సరే చూద్దాంలే, వాడటం తప్పదు అనుకున్నటువంటి తరుణంలో నాకు దగ్గు చాలా రోజుల నుంచి ఉంది.
ఏ కొద్దిగా స్వీట్ తిన్నా, కోల్డ్ వాటర్ తాగినా ఏవిగా దగ్గొచ్చేది. దాదాపుగా అది నేను ఒక 1 ఇయర్ నుంచి అనుభవిస్తున్నాను. అంతేకాకుండా కాళ్ళ నొప్పులు విపరీతంగా ఉండేటివి. నిద్రలో గానీ, నడుస్తున్నప్పుడు కానీ ఒకేసారి ఒక నరం కనుక లెగ్ పెయిన్‌లో పట్టుకుంటే ఆ అవస్థ భరించలేనిది. ఏడుస్తూ ఉండేవాడిని. అలాగే నేను కష్టపడుతున్నట్టు నా బాడీలో ఇక్కడంతా బ్లాక్‌గా ఉండేది. సరే చూద్దాంలే, అరే గమనిద్దాంలే, ఇదేదో చెప్తున్నారు బాగానే ఉంది గదా! ఈ సంజీవనిని చూద్దాం అనుకున్నాను. ఒక 3 మంత్స్ అయిపోయింది సార్. ఫస్ట్ ప్యాకెట్ 2 టైమ్స్ వాడాను. తర్వాత ఓన్లీ 1 టైమ్ అంటే మార్నింగ్ ఫస్ట్ అవర్‌లో మన మీటింగ్ వింటూ, మన అమృత సంజీవని యొక్క దీవెనలు పొందుతూ చూద్దాము అన్నట్టు వాడుతూ వచ్చాను. ఇక్కడ బ్లాక్ ఉన్నటువంటిది అంత కలర్ కూడా షేడ్ అయిపోయి, నిజంగా 60 ఏళ్ల యువకుని 20 వేలలాగా కనిపిస్తుందంటే హ్యాపీగా ఫీల్ అవ్వటం జరిగింది. సరే దగ్గొస్తుంది కదా! స్వీట్లు తిని చూద్దాం, కోల్డ్ వాటర్ తాగి చూద్దాం అని చెప్పేసి ఒక 1 మంత్ నుంచి రిపీట్‌గా మళ్ళీ అలవాటు చేసుకోవడం జరిగింది. కానీ దగ్గు అనేది రియల్లీ మట్టు మాయమైపోయింది. ఆ దేవుడికి శతకోటి వందనాలు. మన న్యూయం కంపెనీకి. అలాగే వెరికోస్ కూడా నాకు తగ్గడం మొదలుపెట్టింది. ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా కొందరు చెప్తూ ఉన్నారు విందాంలే అని. ఇప్పుడే ఒక 80 ఇయర్స్ అతడు చెప్పాడు. నాకేమో 60 ఇయర్స్. మరి ఈ యొక్క మెల్బోర్న్ స్టేడియం నాకు కూడా జుట్టు రాకపోతుందా? ఇక చూస్తాను. దాన్ని ఇంకా హార్డ్‌గా వర్క్ చేస్తాను. భగవంతుని యొక్క మన న్యూయం కంపెనీలో అని చెప్పేసి శాయశక్తులా ప్రయత్నం చేస్తానన్న నమ్మకం, దీవెన నాయలో ఉత్సాహం కూడా వస్తుంది సార్. రియల్లీ హ్యాపీ. హ్యాండ్స్ అప్ మన టీంకి అందరికీ. డైలీ మార్నింగ్ 6:50 అంటే 6కే లేచి మీటింగ్ వినడం, ఇంకా నేర్చుకుందాం. దీనికి ఇంకేదో ఉంది. నిజంగా నమ్మాల్సిన నిదర్శనం ఇక్కడ ఉందంటే నా యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ సెల్ఫ్ చూద్దాం. సెల్ఫ్ వాడిన తర్వాతే 10 మందికి చెప్తాం. మనమే ఒక టెస్టిమోనియల్‌గా మనం ఎందుకు కాకూడదు అన్న ఉత్సాహంతోనే ముందుకెళ్దాం అనుకుంటున్నా. నాకు రియల్లీ మనకు ఇలాంటి సపోర్ట్ చేయటం, ఇట్లాంటి మంచి ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ అవ్వడం నిజంగా అదృష్టం సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ కంపెనీ. థ్యాంక్స్ లాట్ ఆఫ్ అవర్ న్యూయం, అవర్ ఫ్యామిలీ, మై ఫ్యామిలీ. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ టు ఆల్. వన్స్ అగైన్ టు మై ప్యూర్ సెల్ఫ్ ఫ్యామిలీ సార్. థ్యాంక్ యూ. లెనిన్ గారు మాత్రం మర్చిపోలేనిది సార్. మీకు శతకోటి వందనాలు. నాలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని ఇంకా తీసుకొని ఇంకా ముందుకెళ్ళని, ఒక 100 మందిని ఆరోగ్యవంతులు చేద్దాము అన్న తపన, కంకణం కూడా కట్టుకుందాం అన్న ఉద్దేశంతోనే జనవరి 26 సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఫెంటాస్టిక్ రిజల్ట్ చెప్పినారు సార్ మీరు. వెరికోన్ వైన్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి తర్వాత మీ పెయిన్ ని మీరు భరిస్తూ మీరు అవన్నీ ఇట్లా రిజల్ట్ తీసుకోవడం అన్నది అసలు ఫెంటాస్టిక్ సార్. ఏది ఏమైనా సరే మీ మెల్బోర్న్ సిటీలో కూడా స్టేడియంలో కూడా మొలకలు రావాలని చెప్పి ఖచ్చితంగా మేము ఆశిస్తున్నాము. ఖచ్చితంగా వస్తాయి సార్. మీరు ఇప్పటివరకు మీరు చెప్పిన టెస్టిమోనీలో మీరు ఆ వేదన నుంచి బయటపడిన ఇవి చెప్తున్నారు. ఫెంటాస్టిక్ సార్, ఫెంటాస్టిక్, నో డౌట్. అట్లాగే అండి, నెక్స్ట్ గోగులోతు మంగి గారు. సార్ చూడండి, వచ్చిందా? చూడండి ఒకసారి ఆప్షన్ అట్లా నొక్కండి. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మేడం. సార్ నా టెస్టిమనీ ఏంటంటే సార్, నేను నాకు క్యాన్సర్ వచ్చింది సార్. చాలా రోజుల సంది దగ్గరే 3-4 సంవత్సరాలు, 3-4 కాదు, మా బాబు చిన్నప్పటి నుండి. అంటే నాకు బాబుకు బాలింతప్పుడు పాలు ఇచ్చేటప్పుడు సార్ నాకు చాలా అంటే పాలు ఎక్కువ పడుతుందండి. ఆ పాలు ఏం చేయాలంటే ఎక్కువైనప్పుడు పిండేయాలి.
కానీ బాబుకి ఎక్కువై ఆ పాల వల్ల నాకేమైందంటే, ఆ పాలు గడ్డగట్టింది. పాలగడ్డలయినాయి అన్నట్టు. పాలగడ్డలయి సరే పాలగడ్డలే కదా! ఏమైతది అన్నట్టుగా నేను ఊరుకున్నా సార్. తర్వాత నాకు చాలా ఎఫెక్ట్ అయింది సార్ దానివల్ల. నేను ఏం చేయాలనేది నాకు అర్థం గాక ఇప్పుడు మా బాబుకు 20 ఇయర్స్ ఉంటది సార్. నాకు చాలా ఎఫెక్ట్ అయింది. నేను హాస్పిటల్ ఎళ్ళాను. హాస్పిటల్ ఎళ్ళినంక నాకు డాక్టర్ దగ్గర చూపిస్తే, "ఇది క్యాన్సర్ లాగా మారినాయమ్మా. ఇది ఖచ్చితంగా సర్జరీ జేపియాలే" అన్నారు. అన్నప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం గాని పరిస్థితి సార్. ఇటు చూస్తే మాది పేద ఫ్యామిలీ సార్. మాకంటే ఎలాంటి ఆదాయం లేని ఒక పరిస్థితి సార్. ఆ సమయంలో నేను చాలా బాధపడేదాన్ని, కృంగిపోయేదాన్ని. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో చాలా బాధపడేదాన్ని. అంతనేగా నేను ఈ ఎస్టేజ్ కంపెనీ అనేది ఆడ ఒక విజయ మేడం అనేది పరిచయమైంది. సరే ఎస్టేజ్ కంపెనీది ఇది వాడండి. మీకు బాగా అయితది. చాలా మీరు హ్యాపీగా ఉండగలుగుతారంటే, సర్లే అని జెప్పేసి నేను అంటే ఫస్ట్‌లో నేను ఇది ఆయుర్వేద మందులు వాడినా, ఇంగ్లీష్ మందులు వాడినా, డాక్టర్ దగ్గర వెళ్ళినా అన్నీ ఆశ వదిలేసుకున్నా ఇగ. సర్లే ఇది గూడా ట్రై చేద్దాం అన్నట్టుగా చేసిన. దానివల్ల గూడా నాకేం ప్రయోజనం లేదు సార్. ఇంగ తర్వాత మళ్ళా నేను ఇగ అది ఒక 1 మంత్ వాడిన తర్వాత కూడా నాకేమి ఎలాంటి రిజల్ట్ అనిపియలేదు. అది నాకు పడలేదు. ఎట్లానంటే అది టాబ్లెట్‌లేసుకున్నప్పుడు ఏమైందంటే నాకు తిన్న తర్వాత నోట్లోకొచ్చినట్టు అనిపిచ్చేది. ఈ నరకం అనుభవించే బదులు చక్కగా నేను బ్రతికినంత కాలం నా కొడుకుతోటి, నా భర్తతోటి హ్యాపీగా బ్రతికేస్తా. నాకొద్దులే దేవుని దగ్గర పోయే సమయం వరకైతే హ్యాపీగా ఉంటా అన్నట్టుగా కొంచెం నేను అట్లా ఫీల్ అయ్యి ఇంక నేను అన్నీ వదిలేసుకొని ఉంటున్నా. ఉన్న సమయంలో మేడం ఏం చేసిందంటే మళ్ళా ఇదే మేడం. మేడం మీరొక్కసారి ఇక్కడికి రాండి. హెల్పింగ్‌గా రాండి అని అన్నది. అంటే ఎందుకు మేడం అంటే, మీకు ఒక సార్‌ని పరిచయం చేపిస్తాను. ఆ సార్ వల్ల నీకు చాలా మేలయితది. నువ్వేం బాధపడకు నువ్వు రా అనంటే, సర్లే అని చెప్పేసి వచ్చిన. నాకు ఇట్లా అంటే ఈ ప్రొడక్ట్స్ గురించి నాకేం ఎక్కువ చెప్పలేదు. చెప్పలేదు గానీ నేను ఆడికెళ్ళిన తర్వాత సర్లే అని జెప్పేసి నేను ఆడికి పోయిన తర్వాత సార్ వాళ్ళు ఇట్లా ఇది వాడితే బాగుంటది. మీరు వాడుకోండి మేడం అన్నారు. మళ్ళా దానివల్ల బిజినెస్ పరంగా కూడా చెప్పారు. కానీ నేననుకునింది ఒకటైతే వీళ్ళు బిజినెస్ చెప్తుండ్రేంది అన్నట్టుగా అంటే నా ప్రాబ్లమ్ ఏం చెప్పలేదన్నట్టు వాళ్ళకు. సర్లే అనుకోని నేను అప్పటికప్పుడే ఐడీ చేపించుకొని నేను ప్యాకెట్లు తెచ్చుకున్నా. తెచ్చుకున్న తర్వాత నాకేమైందనంటే కొద్ది రోజులు ఇవన్నీ వాడినా కదా! ఏం తక్కువ కాలేదు. 1000 పెట్టుకున్నా తక్కువ కాలేదు. దీనివల్ల ఏం తక్కువ అయితదన్నట్టుగా కొంచెం నేను నిరాక్ష పడ్డా. నిరాక్ష పడ్డ తర్వాత మళ్ళా ఏమైందనంటే, సర్లే ఇది కూడా ట్రై చేద్దాం అనేది ఇగ నేను ట్రై చేయడం స్టార్ట్ చేసినా సార్. నాకు 10 డేస్ వరకు అంటే 5 డేస్ వరకే నాకు ఎట్లా అనంటే అది క్యాన్సర్ ఉన్నోళ్ళకే ఆ బాధ అనేది అర్థమైతది సార్. చాలా అంటే చాలా బాధపడ్డా నేను. ఇగ అక్కడి నుంచి నేను వాడడం స్టార్ట్ చేసినాను. 5 డేస్ వరకు నాకు చాలా కొంచెం రిలీఫ్ అయినట్టు అనిపిచ్చింది. ఎట్లనంటే ఇట్లా బాగా సలిపేది దానివల్ల చాలా ప్రాబ్లమ్ అయ్యేది. ఇగ నేను వాడి ప 5 డేస్ వరకు నాకు కొంచెం రిలీఫ్ అనిపిచ్చింది. 10 డేస్ వాడినా. ఇంకా చాలా నాకు మార్పొస్తుంది. ఆకలి ఆగకపోయేది, నరాలు గుంజేది, మెడ నరాలు చాలా ప్రాబ్లమ్ అయితది సార్. అది ఉన్నోళ్ళకి అర్థమైతది సార్. చాలా అంటే చాలా బాధపడ్డా నేను. ఇంగ అక్కడి నుంచి వాడడం స్టార్ట్ చేసినాను. 10 డేస్ అయిపోయింది. ఇగ 20 డేస్ వరకు బరాబర్ వాడినా. నేనొక్కటి అనుకున్నా సార్. నా మనసులో ఏమనుకున్నానంటే, ఖచ్చితంగా నేను ఇది వాడి నాకు రిజల్ట్ వచ్చిందంటే, నేను ఖచ్చితంగా చాలా మందితో షేర్ చేసుకుంటా. ఇది మాత్రం ఫస్ట్ నాకు రిజల్ట్ రావాలా అన్నట్టుగా నేను వాడినా సార్. ఇప్పుడు 2 మంత్స్ అయితాంది సార్ నేను వాడబట్టి. కానీ నాకు చాలా హ్యాపీగుంది. నేను మొదటిగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. లయన్ సార్‌కి కూడా వందనాలు చెల్లిస్తున్నా. మన క్యూషియల్ ఫ్యామిలీకి గూడా చాలా నేను వందనాలు చెల్లిస్తున్నా సార్. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదొక్కటే కాదు సార్ నాకు గర్భసంచి గూడా ప్రాబ్లమ్ ఉండేది సార్. ఎట్లుండేనంటే ఇన్ఫెక్షన్ అయి ఉండే. అది గూడా చాలా ప్రాబ్లమ్ ఉండే. నేనేం చేయాలో అర్థం గాక ఒకటి కాకుండా ఒకటైతాంది. నేనేం చేయాలనేది ఇట్లనే బాధపడుకున్న సమయంలో నేను ఒక ప్రాబ్లమ్ కోసం వాడాను గానీ సార్ నాకు 2 ప్రాబ్లమ్ క్యూర్ అయిపోయినాయి సార్. 2 ప్రాబ్లమ్ గాక 3 ప్రాబ్లమ్ గూడా క్యూర్ అయిపోయింది సార్. ఇంకొకటేందంటే నాకు సైడ్ నొప్పి, తలనొప్పి వచ్చేది సార్. మైగ్రో టాబ్లెట్ అనేది నేను ప్రతిరోజు వాడాలి. ఎందుకంటే అది వాడకపోతే నాకు చాలా విపరీతంగా నొచ్చేది. మా బాబుకి చెప్తే, "బాబు నీది వద్దమ్మా టాబ్లెట్ వాడితే నీకు ప్రాబ్లమ్ అయితదమ్మా. నువ్వు ఇప్పటికే మందులు వాడుతున్నావా" అనేది. కానీ అయినా మంచిదేరా నెల రోజులు మీతోటయితే అంటారా? ఏం కాదు నువ్వు తెమ్మని చెప్పి నేను మా బాబుని చాలా ఫోర్స్ చేసేది.
అయినా వద్దమ్మా అనేది అయినా మంచిదేరా నువ్వు తేరని ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నారు అనేది అన్న తర్వాత నాకైతే ఇవన్నీ నుండి నేను చాలా క్యూర్ అయిపోయింది. నేను చాలా ఇరులో పొందిన దేవుడు వాళ్ళ నుండి నాకు చాలా ఆదుకున్నందుకు నాకు చాలా సంతోషం ఉన్నది సార్. ఇక మాకు అంటే మొదటిగా నాకు పరిచయం చేయించింది విజయ్ మేడం తర్వాత మాధవరెడ్డి సారు, సుష్మ మేడం, వీళ్ళు ముగ్గురు అయితే నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసిరు సార్. నేను చాలా రుణపడి ఉన్నాను సార్. ఇది సార్ నాకు వచ్చిన రిజల్ట్. ఎస్ మేడం. మంగి గారు చాలా చాలా బాధ నుంచి మీకు విముక్తి పొందింది. మీరు చాలా చక్కటి రిజల్ట్ ఇచ్చారు. గ్రేట్ మేడం, గ్రేట్ గ్రేట్. చాలా అంటే చాలా అండి. మీరు ఆ బాధ నుంచి విముక్తి పొందడం అంటే అసలుకి అద్భుతమైన రిజల్ట్ ఇచ్చారు మేడం. 1, 2, 3 అని చెప్పుకొని వచ్చారు. ఎనీవే మీకు చక్కగా ఇంకా మంచి జరగాలని చెప్పి మీరు మంచిగా చాలా మందికి ఇస్తానంటున్నారు. ఆ మాట చెప్పడం కూడా చాలా గ్రేట్ అండి. మీరు వీలైనంత మందికి సర్వీస్ ఇవ్వండి. వాళ్ళు కూడా ఇలాంటి మీకులాగా వాళ్ళకి ఏదైనా రుగ్మతలు ఉంటే వాళ్ళు హ్యాపీగా దాంట్లోంచి బయటకు వస్తారు, క్యూర్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. లింగాని రాజు గారు. లింగని రాజు. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. బాగున్నా సార్, నేనైతే బాగున్నా, హ్యాపీగా ఉన్నా సార్. ఎందుకంటే నాకు చాలా ప్రాబ్లం సార్, వేరికోస్ ప్రాబ్లం. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? సార్ నేను గజ్వేల్ నుంచి సార్. గజ్వేల్ సార్, సిద్దిపేట జిల్లా గజ్వేల్ సార్. చాలా బాగున్నా సార్ నేనైతే. ఎందుకంటే నాకు చాలా ప్రాబ్లమ్స్ సార్. మేడం చెప్పినట్టు కొన్ని చెప్పుకుని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి సార్ నాకు. హ్యాపీగా ఉన్నా సార్. నేను మా ఫ్రెండ్ వాళ్ళకి క్యాన్సర్కు, మా అక్క కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఉండే సార్. ఆమెకు ఇట్లే మేడం లెక్క బాధపడుతుంది ఆమె కూడా. ఆమె ప్రొడక్ట్ వాడుతుంది సార్. ఇప్పుడు ఆమె ఇట్లా మొక్కుతుంది నాకైతే. మళ్ళీ ఇంకో మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ సార్, ఆయనకు ఆస్మా ఉంది. 20 సంవత్సరాల నుంచి ఆస్మా ఉంది. ఆయన ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టింది సార్. ఆయన కూడా చాలా, బాబు నువ్వు మంచిగా అయినావు కదా, నన్ను మంచిగా చేస్తావు అని చెప్పేసి అన్నాడు. నాకు ఇంకా అంటే అంత దురదలిస్తుంది సార్ నాకు కొద్దిగా. ఆ దురద కూడా తక్కువైంది సార్ నాకైతే. ఎందుకంటే నేను క్యూర్సెల్ చాలా రుణపడి ఉంటాను సార్. నేను డైలీ పని వర్క్ పొద్దున్న లేచిన సాయంత్రం ఉన్నా, నా ఫ్రెండ్స్ ఎవరున్నా ఎక్కడున్నా వాళ్ళందరూ క్యూర్సెల్ వాడాలి, మీరు కంపల్సరీ బాగా అవుతారు, ఇన్ని లక్షలు ఖర్చులు ఎందుకు పెట్టాలి, బయట మీరు పెట్టుకోవద్దు, క్యూర్సెల్ ఒకటి వాడండి, చిన్న చిన్న టాబ్లెట్స్ కొద్దిగా ఏమైనా ఉంటే బీపీ షుగర్ ఉంటే ఆ టాబ్లెట్స్ వాడండి, మీరు అప్పుడు ఉపశమనం కూడా వస్తుంది మన ప్రొడక్ట్ ద్వారా, అందరూ బాగా అవుతారు, ఫస్ట్ నమ్మకం చేసి వాడాలని చెప్తున్నాను సార్ నేనైతే. ఎందుకంటే మన క్యూర్సెల్లో దమ్ముంది సార్, దమ్ముంది సార్. ఇప్పుడు రిజల్ట్ రాని ఎవరు చెప్పారు కదా సార్ మనకైతే. ప్రతి ఒక్కరు నేను చూస్తున్నా సార్, ఎప్పుడు జూమ్ మీటింగ్ నేను డైలీ ఎదే మార్నింగ్ ఉంటా, టెస్టిమోనియల్లో ఉంటా. ఎంతో మంది సార్ ఎక్కడెక్కడో మూల ప్రాంతాలలో మన ప్రొడక్ట్ వెళ్ళి అక్కడ అందరినీ బాగు చేయడం, ఇది నిజంగా సంజీవిని సార్. ఇలాంటి సంజీవిని మనకి ఇచ్చిన లయన్ ప్రసాద్ గారికి శతకోటి వందనాలు. మా మిస్సెస్ కూడా సార్, కొద్దిగా ఆమెకు ఆస్మా ఉంటుండే, ఆమె కూడా స్టార్ట్ చేసింది సార్. ఆమె కూడా క్యూర్ అవుతుంది. కొద్దిగా నాకు నొప్పులు వస్తున్నాయి అంటుంది. మా 3 పిల్లలు సార్, 3 పిల్లలకి పెద్ద ఆపరేషన్ అయింది. ఆమెకు అన్ని మత్తు సూలు ఇచ్చింది సార్. ఆ నొప్పులు నాకు ఇంకా పోతున్నాయి అని చెప్పేసి ఆమె కూడా నాకు హ్యాపీగా షేర్ చేసుకుంటుంది. చాలా సార్ నేనైతే హ్యాపీ సార్. అందరూ హ్యాపీగా ఉండాలి సార్. ఇండియా హ్యాపీగా ఉండాలంటే క్యూర్సెల్ వాడాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ రాజు గారు, గ్రేట్ గ్రేట్ గ్రేట్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే అండి. అయితే ఒక విషయం అండి, ఇక్కడ ఇంకా చాలా మందికి అవకాశం వస్తుంది. ఇది వరకు మీరు హ్యాండ్ రైజ్ చేసి మరి ఎందుకు డౌన్ చేశారో తెలియదు. వాళ్ళందరూ కూడా హ్యాండ్ రైజ్ చేస్తే అవకాశం ఉందండి, మీరు అవకాశం ఉంది ఇంకా కూడాను. ఓకే, చాలా మేడం కి పాపం ఈ నెంబరు ఉంది, తెలియదు తనకు చేయడానికి. మనం చెప్తున్నాను, చేసుకోలేదు. మేడం కి అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నానండి. (988-577). మేడం ఒకసారి చూడండి. సార్ ఎంఏ రహీం సార్, రహీం గారు మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చి చూడండి సార్ ఒకసారి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్ ప్లీజ్. సార్ నా పేరు రహీం పాజా సార్, నేను హైదరాబాద్ మెహదీపట్నం నుంచి మాట్లాడుతున్నాను సార్.
ఎస్ సార్ చెప్పండి. సార్ నేను ఈ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసి జూన్లో రిటైర్డ్ అయినాను సార్. అయితే నేను షేక్ అన్వర్ గారి యొక్క మనీ మార్నింగ్ క్లాస్లో అటెండ్ అయినప్పుడు నాకు రామచంద్ర సార్ అని అప్లైనర్ కలిశారు సార్ మీటింగ్లో. ఆ జూమ్ మీటింగ్ ద్వారా నేను సార్ను కలిశాను. నేను ఈ సెప్టెంబర్లో ఈ ప్రొడక్ట్ గురించి నాకు రామచంద్ర సార్ చెప్పారు సార్. నేను ఆ రామచంద్ర సార్ చెప్పిన దాని ప్రకారంగా నేను వాడుతున్నాను సార్ నేను. అయితే నేను 2 months నుంచి ఈ టెస్టిమోనియల్ వాడుతున్నాను సార్. నాకైతే మంచి రిజల్ట్ వచ్చినాయి సార్. నాకు 20 years నుంచి బీపీ సార్. అయితే 10 years నుంచి షుగర్ సార్. అయితే మన 2023 May 2కు నాకు హార్ట్ స్టంట్ వేశారు సార్. అయితే నేను ఈ 2 months నుంచి నేను మంచిగా ఈ టెస్టిమోనియల్ వాడుతున్నాను సార్. నాకు మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఇది నేను విజయ డయాగ్నోస్టిక్లో అన్ని రిజల్ట్స్ చేపించాను. నాకు అన్ని నార్మల్గా వచ్చినాయి సార్. అన్ని మొత్తం రిజల్ట్స్ మొత్తం నాకు నార్మల్ వచ్చినాయి. కాకపోతే నాకు మోకాలు నొప్పులు కూడా నాకు దాదాపు 10 years నుంచి మోకాలు నొప్పులు సార్. ఆ మోకాలు నొప్పులు దాదాపు ఒక 70% తగ్గినాయి సార్ నాకు. ఇప్పుడు నాకు చిన్న రిక్వెస్ట్ సార్. ఇది నేను ఇప్పుడు ఈ మెడిసిన్ మన టెస్టిమోనియల్ మెడిసిన్ వాడుతున్నాను కదా. అయితే మా అలోపతిక్ మెడిసిన్ కూడా వాడొచ్చా లేదని నాకు చిన్న డౌట్ సార్. ఆ డౌట్ నాకు క్లారిఫై చేస్తారని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అయితే నేను మా ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. షుగర్, బీపీ, మోకాళ్ళ నొప్పులు, హార్ట్ పేషెంట్స్ చాలామంది ఉంటారు. నేను వారందరికీ ప్రతిరోజు ఈ జూమ్ మీటింగ్ వాళ్ళకు నేను ఫార్వర్డ్ చేస్తున్నా, వాళ్ళకి చెప్తున్నా సార్. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా వాడండి. నేను వాడినాను. నా యొక్క రిపోర్ట్స్ కూడా నేను వాళ్ళందరికీ పంపించాను సార్. నేను అయితే విజయ డయాగ్నోస్టిక్లో నా యొక్క 10 టెస్టులు చేయించి ఆ రిపోర్ట్స్ కూడా అన్ని నార్మల్ వచ్చినాయి నాకు. మీరు కూడా వాడండి అని చెప్పి అందరికీ నేను రిక్వెస్ట్ చేశాను సార్. అలాగే నేను మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరికీ చెప్పాను. వాళ్ళు కూడా వాడుతున్నారు సార్. మా మిస్సెస్కి కూడా థైరాయిడ్ ఉంది సార్. ఆమె కూడా వాడుతుంది. ఆమె కూడా తగ్గింది సార్. అయితే నాకు ఈ అప్లైనర్ సార్ మన రామచంద్ర సార్ ఈసీఎల్లో ఉంటారు. వారు నాకు ఈ టెస్టిమోనియల్ నాకు ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుస్తున్నా. అలాగే లైన్ ప్రసాద్ సార్కి మన తర్వాత అందరికీ సార్. నేను ప్రతిరోజు ఈ జూమ్ మీటింగ్స్ ఉదయం రాత్రి 2 times నేను 2 months నుంచి రెగ్యులర్గా నేను చూస్తున్నాను సార్. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. నా యొక్క రిజల్ట్స్ ఇట్లా ఈ విధంగా ఉన్నాయి. మీరు కూడా వాడండి. ఎందుకంటే ఆర్టీసీలో ప్రతి ఒక్కరికి బీపీ, షుగరు, మోకాళ్ళ నొప్పులు, హార్ట్ పేషెంట్స్ ఉంటారు సార్. అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. వాళ్ళందరికీ నేను జూమ్ మీటింగ్స్ అందరికీ డైలీ ఫార్వర్డ్ చేస్తున్నా సార్. వాళ్ళని కూడా మీరు వాడండి. నా రిజల్ట్స్ ఈ విధంగా ఉన్నాయి. మీరు చూడండి. నేను అబద్ధం చెప్పడం లేదు. ఎందుకంటే ఈ లయన్ ప్రసాద్ సార్ ఇచ్చిన ఒకటి ఈ మన మృత సంజీవం లాంటిది ఇది. ఎందుకంటే మనం ఎన్నో లక్షలు ఖర్చు పెడతాం, ఎన్నో వేలు ఖర్చు పెడతాం. కానీ ఇది కేవలం 600-850 రూపాయలు కేవలం మనకు 3 packets వస్తాయి. మీరు ఒక 2 months వాడండి. వాడిన తర్వాత మీ రిజల్ట్ మీరే చూడండి. ఈ వాడకం ముందు మీరు రిజల్ట్స్ దీన్ని టెస్టులు చేయించండి. వాడిన తర్వాత మీరు ఒకసారి టెస్ట్ చూడండి. ఆ రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. నేను చెప్పేది మీకు అబద్ధం కాదు. మీరు చూడండి అని చెప్పి నేను వారికి ప్రతిరోజు నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అందరికీ నేను జూమ్ మీటింగ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తున్నా. అదేవిధంగా నాకు అసిడిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉండే సార్. అది కూడా తగ్గింది సార్ మ్యాక్సిమంగా. కాకపోతే నాకు అన్ని ప్రాబ్లమ్స్ తగ్గినాయి. కొద్దిగా మోకాళ్ళ నొప్పులు దాదాపు 70% తగ్గినాయి సార్. ఈ విధంగా నాకు నా యొక్క టెస్టిమోనియల్ మీ ద్వారా ఈ క్యూర్సెల్ ఫ్యామిలీకి అందరికీ చెప్తున్నందుకు మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ముఖ్యంగా రవిచంద్ర సార్కి ప్రతిరోజు నేను వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా సార్. ఎందుకంటే మీ యొక్క టోను చాలా ఎస్ సార్ థ్యాంక్ యూ. సార్ నెక్స్ట్ పన్నింగపల్లి రామ్ ఉన్నారు సార్. ఒక్కసారి సార్ అన్మిట్ ఆప్షన్ ఇవ్వండి సార్. కొద్దిగా ఎవరైనా మన కోహోస్ట్ ఉన్న వాళ్ళు. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎక్కడో ఉన్నారు మీరు. మీ వాయిస్ వినిపించట్లేదే. చూడండి వీడియో ఆఫ్ చేయండి, లేకపోతే ఏదైనా చేయండి. మీ వాయిస్ వినిపించకపోతే అవకాశం పోతుంది కదా. మాట్లాడే వాళ్ళు చక్కటి ఒక మంచి టవర్ ఉన్న ప్లేస్ లో కూర్చోవాలి సార్. మొబైల్లో మాట్లాడతారు కాబట్టి కొంచెం బయట కూర్చొని మాట్లాడగలిగితే మీకు బాగుంటుందండి.
ఓకే అండి. నెక్స్ట్ రాజు అండి. రాజు గారు. ఓకే అండి. నెక్స్ట్ సలీం బాషా. సార్ అవకాశం వచ్చినప్పుడు తీసుకొని మాట్లాడండి సార్. ఎంత హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇవన్నీ. సలీం బాషా గారు మీకు వచ్చిందా, ఆప్షన్ వచ్చిందా చూడండి. ఓకే అండి. నెక్స్ట్ వచ్చింది సార్. వచ్చింది సార్. సార్ వచ్చింది సార్. మాట్లాడండి. సార్ నా పేరు సలీం బాషా. నేను మల్లాపూర్ నాచారంలో ఉంటాను సార్. ఈ Yes, sir, క్యూర్ సెల్ చెప్పండి. మనకు పరిచయం చేసిన లైన్ ప్రసాద్ సార్కి కోటి ధన్యవాదాలండి. నా ప్రాబ్లం వచ్చేసి ఫస్ట్ నేను బ్యాక్ పెయిన్ గురించి వాడిన సార్. నాకు 2007 నుంచి నేను ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాను హైదరాబాద్లో. మా విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉండేది సార్. బ్యాక్ పెయిన్ కోసం వాడినాను. ఫస్ట్ నాకు ఈ ప్రొడక్ట్ బేతా సార్ పరిచయం చేశారు. బ్యాక్ పెయిన్ కోసం వాడితే నాకు ఇంత ముందుకు ఫైల్స్ ఉండే సార్. ఫైల్స్ తగ్గిపోయినాయి. ఇంకొకటి బీపీ కూడా ఉండే సార్. బీపీ టాబ్లెట్ వచ్చేసి నేను 4 years నుంచి వాడుతున్నా సార్. ఫస్ట్ నేను 50 mg బీపీ టాబ్లెట్ వాడేది సార్. ఈ బీపీ టాబ్లెట్ డాక్టర్ మన రీసెంట్గా 1 month బ్యాక్ నేను టెస్ట్ చేయించుకున్నాను సార్. ఈ బీపీ టాబ్లెట్ డోస్ ఎందుకు వాడుతున్నావు, అవసరం లేదని చెప్పేసి తర్వాత చిన్నది ఒకటి ఇచ్చింది సార్. 30 mg ఇచ్చింది అనమాట. అంటే ఒక్కొక్క రిజల్ట్ అనేది నాకు స్టార్ట్ అయిపోయింది సార్. ఆల్రెడీ ఈ మెడనరాలు మొత్తం ఇటు గుంజేది సార్. వెనుక నుంచి బ్యాక్ సైడ్ మొత్తం లైట్స్ మనం చూస్తుంటాం కాబట్టి ఈ మెడనరాలు బాగా గుంజేది. అవి కూడా క్యూర్ అయిపోయినాయి. నేను 35 ఏజ్ ఉంటుంది సార్. నేను అనుకునేవాడిని నాకున్న రోగాలకు ఒక 5 years కన్నా బతుకుతానేమో అని చెప్పేసి ఆశ విడిచిపెట్టుకున్నా సార్. ఎందుకంటే నేను అన్ని హాస్పిటల్ తిరిగినా అనమాట. ఇది ఇచ్చిన తర్వాత నాకు హోప్స్ వచ్చింది సార్. 100 పైనే ఉంటా అని చెప్పేసి. చాలా థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. నాకు ఈ ప్రోడక్ట్ ఇచ్చిన బేతా సార్ కానీ అట్లే మన లైన్ ప్రసాద్ సార్ కానీ రుణపడి ఉంటాను సార్ నేను జీవితాంతం. చాలా థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. అంటే మీరు ఎంత పెద్ద చెప్పాల్సిన విషయాన్ని చిన్న మాటలో చెప్పారు. అసలుకి మీరు ఎన్ని హాస్పిటల్స్ ఇప్పటి వరకు తిరిగేసి ఉంటారు, ఎంత మీరు వేదన పడి ఉంటారు. అలాంటిది మీరు అక్కడికి చాలించాల్సిన అంటే జీవితం చాలా అనుకున్న దాన్ని మీరు 100 years మీరు చక్కగా మీరు బతికేస్తున్న హోప్ తీసుకుని వచ్చిందని చెప్పారే. గ్రేట్ సార్. అవును సార్. చాలా గ్రేట్ నిజంగా. ఇంకో విషయం సార్, అమ్మకు కూడా పడుతున్నాను సార్. అమ్మకు కూడా బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఉన్నాయి అనమాట. నాకంటే ముందు నుంచి అమ్మకు ఉన్నాయి. ఫస్ట్ అమ్మ అంటే నేను నమ్మితే నేను చెప్తే అమ్మ నమ్మలేదు సార్. భయపడింది అనమాట. ఆమె ఓన్లీ డాక్టర్ మాట వింటది, నా మాట ఎంత చెప్పి వినదు అనమాట. తర్వాత నేను వేసుకోవడం స్టార్ట్ చేసిన నన్ను చూసింది అనమాట. తర్వాత నన్ను చూసి తర్వాత నేను వాడతానని చెప్పేసి ఒక 2 months నుంచి అమ్మ కూడా వాడుతుంది. అమ్మ కూడా ఒక్కొక్క టాబ్లెట్ తగ్గించుకుంటూ వస్తున్నాడు సార్ డాక్టర్. మా మేడం కూడా వాడుతున్నాను నేను. అంటే మా మేడంకు బ్యాక్ పెయిన్ ఉండే సార్. ఆమె టైలరింగ్ చేస్తుంది. ఆమె కూడా వాడుతున్నాను సార్. మా 2 బాబులు వచ్చేసి 14 years. వాళ్ళకు కూడా వేస్తున్నాను సార్ నేను. మంచిగా వాళ్ళకి మైండ్ షార్ప్ అవుతుంది అని చెప్పేసి మేము మొత్తం ఫ్యామిలీ మొత్తం వాడుతున్నాం సార్. సూపర్ సార్. ఫ్యామిలీ ప్యాక్ అయిపోయింది ఇప్పుడు. వెరీ గుడ్ సార్. వెరీ గుడ్. అందరికీ బాగా మంచి జరగాలని చెప్పి మీరు హెల్దీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. ఈ చక్కటి రిజల్ట్ ని మిగిలిన వాళ్ళకి కొంతమందికి చెప్పండి. వాళ్ళు కూడా మంచి ఇదిలో వాళ్ళు కూడా ఆరోగ్యకరంగా ఉంటారు. ఎస్ సార్. థ్యాంక్ యూ. 20 members కూడా స్పాన్సర్ చేసిన సార్ ఆల్రెడీ. వెరీ గుడ్ అండి. వెరీ గుడ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సాయిదేవి గారు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ 1K ఉన్నారు. నేను తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు గ్రామం నుంచి మాట్లాడుతున్నానండి. నేను టీచర్ని. 29 సంవత్సరాలు నుంచి నేను ఆస్పత్రితో బాధపడుతున్నాను. అంటే 23 సంవత్సరాలు నాకు టీచరు సర్వీస్లోను. అయితే నేను కిందటి నెల నేను జయశంకర్ గారి యూట్యూబ్లో ఇంటర్వ్యూ చూశానండి. చూసి ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి నేను సార్కి ఫోన్ చేశాను. నాకు ప్రోడక్ట్ పంపించారు వారం రోజుల్లో. అంటే నా ప్రాబ్లం ఏంటంటే ఆస్తమా అండి. 29వ సంవత్సరం అండి ఇది వచ్చి. అంటే 19వ సంవత్సరానే వచ్చింది సార్. నేను చదువుకున్నప్పుడే
అప్పటి నుంచి నేను అలా సఫర్ అవుతూనే ఉన్నాను. అంటే హోమియో, ఇంగ్లీషు అలాగా చాలా ప్రయోగాలే చేశాను నేనైతే. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. ఆస్తమా అంటే తెలుసు. ఇంకా అసలు ఎలా ఉండేదంటే ఎలా ఉందంటే అలాగే చాలా విపరీతమైన పరిస్థితి అండి అది. క్షణాల్లో తగ్గకపోతే ఇంకసలు మాట రాదు. నుంచోలేను, కూర్చోలేను. కూర్చున్నా ఆయాసమే, నుంచున్నా ఆయాసమే, పడుకోలేను. చాలా ఇబ్బందండి. అందరూ ఏం చెప్పారంటే 80% తగ్గుతది, 20% తగ్గదండి. డీఎన్ఏ ప్రాబ్లమ్ అని చెప్పారండి. అంటే జెనెటిక్‌లోనే వచ్చింది ప్రాబ్లము అన్నారు. నేను చాలా జాగ్రత్తగానే ఉండేదాన్నండి. డస్ట్ అలర్జీ ఎక్కువగా ఉంది. ఏది తిన్నా పడదు. చా ఎంత సఫరింగ్ అంటే పోరాటమే అండి. నేను బ్రతకాలి అంతే. బ్రతకాలంటే ఏదోటి చెయ్యాలి. ఇలా ఉన్న క్రమంలో కిందటి నెల నవంబర్‌లో నవంబరు 10వ తేదీన నాకు ప్రోడక్ట్ వచ్చింది సారు. ప్రోడక్ట్ వస్తే నవంబర్ 10నే సాయంత్రమే నేను ప్రోడక్ట్ తీసుకున్నానండి. సాయంత్రం 6 గంటలకి. ఆ రోజు చాలా హ్యాపీగా నిద్ర పట్టింది సారు. అది అంతే కాకుండా నేను ఇన్‌హేలరు, టాబ్లెట్స్ అన్నీ తీసుకుంటున్నానండి. నాకు జరిగిందేంటంటే వ వ నా ప్రాబ్లమ్స్ అన్నీని నా బాడీ చెప్పేస్తుందండి ఏం జరుగుతుందో. ఎక్కువ చెప్తుంది ఏం జరుగుతుందని. చాలా సివియర్‌గా ఉందని చెప్పింది. హాస్పిటల్‌కెళ్ళాను, టెస్ట్ చేయించుకున్నాను. ఎక్కువగా ఉండడం వల్ల హార్ట్‌కి కూడా ప్రాబ్లమ్ అయిందేమో నేను వెళ్ళానండి. అన్ని టెస్టులు చేయించుకున్నాను. స్కానింగ్ చేయించుకున్నాను, ఈసీజీ తీయించుకున్నాను. 4 టెస్టులు చేశారు. అప్పుడు హార్ట్ ప్రాబ్లమే చక్కగా ఉందని చెప్పారండి. తర్వాత ఆస్మా అయితే ఫ్లమ్ బాగా పట్టేసిందని చెప్పేసి టాబ్లెట్స్ రాసిచ్చారండి. నాకప్పుడు అంటే నేను క్యూసెల్‌లో నవంబర్ 10న స్టార్ట్ చేశాను సారు. 26న ఎళ్ళానండి హాస్పిటల్‌కి నేను. నాకప్పుడు అప్పుడు 13 ఉండేదండి. ఇప్పుడు 15.8 అయింది సార్. ఎందుకయిందో నాకు చాలా వండర్ అనిపించింది సార్. 15.8 అంటే. దీనివల్ల అనిపించిందండి. ఈ క్రమంలో ఈ రోజున నేను 5 రోజులయింది సారు. నేను ఇన్‌హేలరు ఈ ఇన్‌హేలర్ వాడుతున్నానండి. ఇన్‌హేలర్ మానేశానండి. ఇన్‌హేలర్ మానేసి ఈ 5 రోజుల నుంచే మానేసానండి. 28 సంవత్సరాల నుంచి కూడా నేను ఇన్‌హేలర్ మానని రోజు లేదండి. అంటే 4 సార్లు, 5 సార్లు అలా నేను వాడుతున్న టైంలో ఈ ఈ రోజు నాడు నేను ఒక్క పూట కూడా ఇన్‌హేలర్ లేకుండా ఉన్నాను. అంటే నాకు అంత మంచి రిజల్ట్ వచ్చింది సార్. ఎందుకిలా చెప్తున్నానంటే ఎన్నో ప్రయోగాలు చేశానండి. నేను ఇన్ని హాస్పిటల్స్ తిరిగాను. హోమియో, ఆయుర్వేదము, ఇంకా ప్రోడక్టు, నేచురల్ ప్రోడక్ట్ చాలా చేశానండి. అంటే తగ్గించుకోవాలంతే నా ఏమంతా. 29 సంవత్సరాల ఆస్తమా అంటే అందరికీ తెలిసిన విషయమే ఎంతలా ఉంటుందో. ఛాలెంజే నాది. ఒక పక్క నుంచి టీచింగు, ఒక పక్క నుంచి ఇబ్బంది. 5, 6 సార్లు కూడా ఇన్‌హేలరు వాడిన ఆక్సిజన్ పెట్టించుకునేదాన్ని. మెడికల్‌గా నేను ఎమర్జెన్సీలోకెళ్ళిపోయేదాన్ని ఈ సీజన్‌లో. ఈ సీజను నాకు రక్షించింది ఈ సంవత్సరం ఇదే అండి. ఈ సంవత్సరం సీజన్ ఎలా ఉంది మీ అందరికీ తెలుసు పరిస్థితి. కానీ ఈ క్యూసెల్ వాడకపోతే నా పరిస్థితి ఇంక మంచం మీదే అండి. ఇంకా మెడికల్‌లోనే ఉండేదాన్ని. నాకు ఇది చాలా సేవ్ చేసిందండి. ఇంకా పూర్తిగా అంటే అసలు లేకుండా చాలా హెల్తీగా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఏమున్నాయి అంటే మోకాలు నొప్పి ఉంది. అది కూడా నేను కూర్చోలేని పరిస్థితి. అది కూడా క్యూర్ అయింది. అంతేకాదు హెయిర్ కూడా చాలా మైనస్‌లో ఉండేది. ఊడిపోయేదండి. అది నాకు రిజల్ట్ వచ్చిందండి. ఇది చూసి నాకు 25 రోజుల తరువాత మా అమ్మాయికి సైట్ ఉందండి. మెల్లకన్ను. అదే కాకుండా ఏంటంటే హెయిర్ లాస్ అయిపోయేది బాగా మా అమ్మాయిది. పొడవు జుట్టేను ఊడిపోయేది. ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ చదువుతుందండి. అలాంటిది ఆ అమ్మాయి ఇప్పుడు చక్కగా చూడగలుగుతుంది స్పెట్స్ లేకుండా. నాకు స్పెట్స్ ఉన్నాయి. చక్కగా ఇప్పుడు ఏంటంటే దూరం సైటు, దగ్గర సైట్ కూడా ఉందండి. అలాంటిది స్పెట్స్ తీసిన అంత క్లారిటీ లేకపోయినా కనిపిస్తుంది. అంటే ఇంకా నాకు ఇంప్రూవ్ అవుతుంది. కనిపిస్తుందండి. పర్వాలేదు. ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను చాలా నమ్మాను. ఎంత తొందరగా ఈ రిజల్ట్ ఎలా వస్తుంది అని నాకు చాలా వింతగా ఉంది. దాని గురించి నేను చాలా చేశాను సార్. అంటే దీని మీద ఎలా పనిచేస్తుంది? ఏంటి దీంట్లోని ఇంగ్రీడియెంట్స్ అది క్లాసులు వింటూ ఉన్నాను. నేను చెక్ చేశాను. చాలా చేశాను. దాంతో నాకు నమ్మకం వచ్చింది. ముందు నా మీద ప్రయోగం చేసుకోవాలి నేను.
ఏంటంటే నాకు చాలా సివియర్‌గా ఉంది కాబట్టి. మంచి రిజల్ట్ వచ్చింది సార్. అందులోని ఇమ్యూనిటీ ప్రాబ్లమ్ అన్నారు. దీంట్లో అది బాగా నచ్చింది నాకు డీఎన్ఏలోను. అది క్యూర్ అవుతే సెల్ క్యూర్ అవుతే ఇంకేమీ లేదండి. మంచి ప్రయోగం అండి. నిజంగా దివ్య ఔషధమే ఇది. మనకి ఈ కాలంలో దివ్య ఔషధం ఇంత ఈజీగా ఇంత తక్కువలోనే నిజంగా రావడం అనేది చాలా మంచి రిజల్ట్ సార్. ఇది అందరికీ కూడా నేను మంచి రిజల్ట్ నేను ఇంకో 3 మంత్స్ ఖచ్చితంగా అంటే తీసుకుంటాను. 3 మంత్స్‌లో ఇంకా మంచి రిజల్ట్ చూడాలండి. నాకు ఇప్పుడు 49 సంవత్సరాలు సార్. థ్యాంక్ యూ సార్. జయశంకర్ గారు నాకు పరిచయం చేశారండి. ఆయన ఎక్కడుంటారో నాకు కూడా తెలియదు. కానీ నేను నేను ఫోన్ చేసి వెంటనే నాకు చాలా బాగా గైడ్ చేస్తున్నారు సారు. ఇంకా నేను ముందుకు వెళ్ళాలి. దీంట్లో కూడా నేను అందరికీ చెప్పాలని ఆలోచన వచ్చింది. ఇంకా క్లాసులు చూడమన్నారు. చూస్తాను సార్. థ్యాంక్ యూ సార్. యెస్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా మీకున్న దాన్ని చాలా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. మరి సెషన్ లాస్ట్‌కొచ్చింది. చివరగా ఒక్కరికి ఎందుకంటే పాపం అందరికి మనం చెప్పుకున్నాము అవకాశం ఇస్తామని చెప్పి ఇక్కడ. మురళి గారు, ఏసాని మురళి గారు ఫైనల్ మీరండి. ఇవాళ ఫైనల్ టెస్టిమోనియల్ చెప్పడానికి మీరు. సార్ ఒక్కసారి మురళి గారికి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి సార్ మన వాళ్ళు ఎవరైనా. సార్ అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది చూడండి సార్. మురళి గారు సార్. ఓకే సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. మురళి గారు చెప్పండి. సార్ మురళి గారు ఇంకొకసారి ఆప్షన్ వచ్చారు చూడండి. యాసని మురళి గారు. సార్ వినిపిస్తుందా? సార్ వినిపిస్తుంది. బట్ ఆయన అందుకోలేకపోతున్నారు సార్. తీసుకోలేకపోతున్నారు. ఓకే. రవి గారు క్లోజ్ ద సెషన్. ఎస్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. మరి ఈరోజు మనకి ఏదైతే సెషన్ క్లోజింగ్ లో మనము ఇప్పటి వరకు మనకి టెస్టిమోనియల్ ఇచ్చిన వాళ్ళందరికీ మనము ఏదో ఒక రకంగా మనము ఒక చిన్న రివార్డ్ ని ప్రకటిస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు చెప్పిన టెస్టిమోనియల్స్ ఎంతో మందికి ఏదో ఒక రకంగా మనకు ఉపయోగపడుతూ ఇట్లాగా అందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఉంటాయి కాబట్టి. ఓకే అండి. మరి ఈ రోజు జడ్జిగా వ్యవహరించడానికి మన ముందుకు వస్తున్న వారు మన ప్లాటినం ర్యాంక్ లో ఉంటూ ఆయన వాయిస్ తో చాలా మందికి ఒక లైఫ్ ని ఏర్పాటు చేశారండి. అంటే ఆయన ఇస్తున్న మనకి క్లాసెస్ కానీ అంటే మనకి ఆయన ఇస్తున్న ఒక ప్లాన్ ప్రెజెంటేషన్ కానీ మీకు తెలుసండి ఆయన ఎవరన్నది. ప్లాన్ ప్రెజెంటేషన్ లో ఒక అద్భుతమైన వాయిస్ తో చక్కటి ఆ వాగ్దాటి ఆయనకి ఎంత బాగుంటుందంటే సార్ మీరావళి సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. మీరావళి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫైర్ రవిచంద్ర సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు మీరావళి అండి. నేను గుంటూరు నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా నాకు ఈరోజు ఈ యొక్క టెస్టిమోనీ సెషన్లో జడ్జిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీ లయన్ ప్రసాద్ గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే ఖాదర్ సార్ గారు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఖాదర్ సార్ గారు కూడా. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు టెస్టిమోనీ సెషన్ చాలా అద్భుతంగా జరిగింది. ముందుగా మనకి ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ఆరోగ్యం అనేది ఎంత ఇంపార్టెంట్ మనందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ప్రతి ఇంట్లో కూడా డబ్బు లేని ఇల్లు లేకపోవచ్చేమో కానీ జబ్బు లేని ఇల్లు లేదంటే మాత్రం అతిశయోక్తి లేదు. మరి వాటి నుంచి బయటపడటానికి రకరకాల ప్రయత్నాలు, రకరకాల ప్రయోగాలు మనం చేస్తూ ఉంటాం. సమస్యతో బాధపడే వారికి దాని యొక్క పెయిన్ అనేది తెలుసండి. వాళ్ళు అనుభవించేటువంటి పెయిన్ అనేది ఆ సమస్యతో బాధపడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అటువంటి సమస్య నుంచి ఈరోజు బయటపడి ఒక అద్భుతమైనటువంటి అమృత సంజీవనిగా చెప్పుకునేటువంటి మన యొక్క క్యూర్సెల్ ప్రొడక్ట్ ద్వారా మేము ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం నుంచి బయటపడ్డామని మీరు చెప్తూ ఉంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. మరి ఈ విధంగా ఎంతో మంది జీవితాలలో ఆరోగ్య ఆనందాలను నింపడానికి కంకణం కట్టుకొని మన సౌత్ ఇండియాకి ఇంత మంచి అమృత సంజీవని ఈరోజు చాలా మంది నోటి నుంచి ఆ మాట వచ్చింది. పరిచయం చేసినటువంటి శ్రీ లయన్ ప్రసాద్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మరి ఎవరైతే ఆ టెస్టిమోనీ సెషన్లో పార్టిసిపేట్ చేసి వారి యొక్క ఫీలింగ్స్ని షేర్ చేసుకున్నారో నిజంగా చాలా సంతోషంగా ఉందండి.
దాదాపుగా నేను వింటూ ఉన్నాను. ఒక 13 మంది దగ్గరగా 13 మంది వారి యొక్క టెస్టిమోనీ సెషన్ ఇందులో ఇవ్వటం జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ దాదాపు అందరూ గూడా చక్కగా ప్రొడక్ట్ వాడారు. మీకున్నటువంటి ఆ పెయిన్‌ని, ఆ ప్రాబ్లమ్ నుంచి, ఆ సమస్య నుంచి బయటపడగలిగారు. సమస్యకు పరిష్కారం వెతుక్కోగలిగారు. అయితే మీకున్నటువంటి సమస్య ఏంటి? మీరెక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నారు? ఇది ఎప్పటినుంచి వాడుతున్నారు? ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఏ స్థితిలో ఉన్నారు? అన్న క్లారిటీ అనేది ఎవరైతే కరెక్ట్‌గా ఇవ్వగలిగారో వారిని ఒక 5గురిని నేను ఈరోజు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఆ టెస్టిమోనీస్‌కి సంబంధించి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందండి. మిగిలిన వాళ్ళెవరు కూడా డిసప్పాయింట్ అనేది అవ్వద్దు. అందరూ కూడా ప్రొడక్ట్ చక్కగా వాడారు. అందరూ కూడా మీ అనుభవాల్ని, మీ యొక్క ఫీలింగ్స్‌ని ఓపెన్‌గా షేర్ చేసుకున్నారు. అందులో మొట్టమొదటగా అంటే జస్ట్ 1% తేడా అండి అంతే. 99%, 100% అంటాం గదా! ఆ తేడాతోనే నేనిది అనౌన్స్ చేయటం జరుగుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా లక్ష్మీనారాయణ గారండి గుంటూరు నుంచి. వారు 20 ఇయర్స్ నుంచండి. 20 ఇయర్స్ నుంచి తగ్గని రాచపుండు. ఇది గతంలో నేను చాలా మందికండి మన కస్టమర్స్ ద్వారా ఇవ్వటం జరిగింది. నేను ఆల్రెడీ మన వీడియోస్ కూడా పెడతం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి దీర్ఘకాలికంగా తగ్గనటువంటి పుండ్లు సైతం గూడా, ఆ గాయాలు సైతం గూడా మన ప్రొడక్ట్ వాడిన తర్వాత ఎలా తగ్గుతుందనేది నిజంగా 20 ఇయర్స్ నుంచి బాధపడేటువంటి వీల్ చైర్‌లో కూర్చొని లైఫ్ లీడ్ చేసేటువంటి వ్యక్తి. ఇది వాడిన తర్వాత 20 రోజుల్లో ఎంతవరకు ఫలితం కనిపించింది? 40 రోజుల్లో ఎంతవరకు ఫలితం కనిపించింది? ఇప్పుడెళ్లి పొలం పని కూడా ఎలా చేసుకోగలుగుతున్నారు? చక్కగా నిద్రపోగలుగుతున్నారు ఎక్స్‌ప్లెయిన్ చేశారండి లక్ష్మీనారాయణ గారు. నాకిక్కడ బాగా నచ్చిన అంశం ఏందంటే, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అబ్బాయి సాయి అనుకుంటా పేరు చెప్పారు గదా! చక్కగా ఆ పెట్ లవర్ అంటే కోడిపుంజు చాలా ఎంత ఇష్టమో తన మాటల్లో తను ఎత్తుకొని చూపిచ్చి, అంతకుముందు ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉండేది? దాంతో పాటుగా కొన్ని పిల్లలు గూడా ఈ ప్రొడక్ట్‌ని యూజ్ చేయడం ద్వారా ఇప్పుడు ఎంత బలంగా ఎదగగలుగుతున్నాయి. తక్కువ రోజుల్లోనే ఎక్కువ వయసున్న పిల్లల్లాగా ఎలా ఎదగగలుగుతున్నాయి. వారు చాలా ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆ ఆనందాన్ని నేను చూడగలిగాను. వారిని నేను సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఫస్ట్ రివార్డ్ విన్నర్‌గా. రెండవది విక్టోరియా మేడం గారు. విక్టోరియా మేడం గారు చిత్తూరు పూతలపట్టు అని చెప్పినట్టున్నారు. మరి వారికి కూడా నడుము నొప్పి, షుగరు, కాళ్ళ నొప్పి, తలనొప్పి ఎన్ని సంవత్సరాలుగా తను బాధపడుతున్నారో మైగ్రేన్‌తో చాలా చక్కగా చెప్పారండి. నిజంగా పెయిన్ వర్ణించలేనిది. 25 సంవత్సరాలుగా మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతూ అది ఎంత ప్రాబ్లమ్ అనేది ఆ బాధ అనుభవించే వాళ్ళకి తెలుస్తుందండి. 3 నెలలు క్యూర్సెల్ వాడిన తర్వాత ఆ ప్రాబ్లమ్ నుంచి ఎలా వాళ్ళు బయటపడగలిగారు? ఎలా నార్మల్‌గా రాగలిగింది? ఎలా కంట్రోల్ అవ్వడం జరిగింది? దాంతో పాటు తనకున్నటువంటి స్కిన్ అలర్జీ అది కూడా ఎంతవరకు తగ్గింది? కలర్ ఇంప్రూవ్‌మెంట్ ఎలా అయిందనేది కూడా వాళ్ళు షేర్ చేసుకోవడం జరిగింది. విక్టోరియా మేడం గారిని కూడా ఇందులో ఈరోజు బెస్ట్ టెస్టిమోనీ కింద తీసుకోవడం జరుగుతుంది. అలానే గుగులోత్ మంగ్లీ గారు. 20 ఇయర్స్ నుంచండి. 20 ఇయర్స్ నుంచి పిల్లల చిన్నప్పుడు ఎప్పుడో తనకి బాబు పుట్టిన తర్వాత అనుకుంట 20 సంవత్సరాల క్రితం మరి పాల గడ్డలు ఉన్నాయి నెగ్లెక్ట్ చేశారు. బ్రెస్ట్‌లో క్యాన్సర్ గడ్డలుగా అయి మారి ఎంత సఫర్ అయ్యారనేది రకరకాల ప్రొడక్ట్ వాడిన తర్వాత కూడా తగ్గక జస్ట్ 2 మంత్స్ నుంచి అంటే 2 నెలల నుంచి మన ప్రొడక్ట్ వాడిన తర్వాత ఎంత బాగా ఆ పెయిన్ నుంచి బయటకొచ్చారు. వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కూడా చూడటం జరిగింది. అంతేకాకుండా వారికున్న గర్భసంచి సమస్య, మైగ్రేన్, తలనొప్పి సమస్యలకు సంబంధించి కూడా ఏ విధంగా ఉపశమనం పొందారు. ఈరోజు బయటపడి ఎంత సంతోషంగా ఉన్నారో చూడటం జరిగింది. వారికి సెలెక్ట్ చేయడం జరిగిందండి. అలానే నాలుగవది వచ్చేసి హసన్ ఒలీ గారండి. హసన్ ఒలీ గారు బాగేపల్లి నుంచి. వారు 1.5 సంవత్సరం నుంచి వాళ్ళు వీడియో ఆన్ చేసుకొని వారు చాలా చక్కగా చెప్పారు. మోకాలు నొప్పి ఎలా ఉండేదనేది. నమాజ్ కూడా చేసుకోలేని పరిస్థితుల్లో చైర్ పైన కూర్చొని నమాజ్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో మరి మన ప్రొడక్ట్ వాడిన తర్వాత ఓవరాల్‌గా 45 డేస్ వాళ్ళు వాడిన తర్వాత చైర్ తీసేసి ఇప్పుడు నమాజ్ చేసుకుంటున్నారని చెప్పారు. మెట్లు కూడా ఎక్కలేని స్థితి నుంచి ఇప్పుడు సరదాగా చక్కగా నడవగలుగుతున్నారని చెప్పారు. దాంతో పాటు వారికున్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అలర్జీ, సైడ్ ప్రాబ్లమ్స్, అలర్జీ సమస్య, గ్యాస్ట్రిక్ సమస్య కూడా చాలా బాగా తగ్గిందని చెప్పారు. నరాలు నొప్పులు కూడా తగ్గిపోయాయి. అంటే తనకి ఆ చికెన్ తింటే వచ్చే సైడ్ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో వాటి నుంచి పూర్తిగా బయటపడగలరని చెప్పారండి. వారికి కూడా ఈరోజు రివార్డ్‌గా తీసుకోవడం జరిగింది. ఇక ఫైనల్‌గా సాయిదేవి గారండి. సాయిదేవి గారు టీచర్ గారు. వారు 29 సంవత్సరాల నుంచి ఆస్తమాతో బాధపడుతున్న నిజంగా వండర్ అండి. నిజంగా వండర్. ఆస్తమా సమస్య అసలు ఒక రకంగా చెప్పాలంటే డిజార్డర్ కింద చెప్తారండి. నిజంగా వాటికి చాలా చాలా రేర్ అన్నమాట రిజల్ట్ అనేది.
అటువంటి క్రిటికల్ సమస్య దీర్ఘకాలికం ఉన్నటువంటి ఆ సమస్య నుంచి వారు ఎన్నో రకాల మందులు హోమియోపతి, అలోపతి వాడినా కూడా డాక్టర్స్ కూడా చెప్పారంట. ఏమని 20% మీకు ఛాన్స్ ఉంది అని. అటువంటిది ఎంతో కాన్ఫిడెన్స్‌తో వాడి లాస్ట్ మంత్ నవంబర్ 10 నుంచి వాడి 16 రోజుల తర్వాత హాస్పిటల్‌కి వెళితే తనకున్నటువంటి బ్లడ్ పర్సెంటేజ్ ఏ విధంగా పెరిగింది. ఇన్‌హేలర్ గూడా డైలీ 5-6 టైమ్స్ వాడకుండా ఏమాత్రం గడవని రోజుల్లో ఇప్పుడు ఇన్‌హేలర్ పూర్తిగా ఇప్పుడు చలికాలం అండి మేడం వీడియో ఆన్ చేసుకొని చెప్తున్నారు గమనిస్తున్నాను. ఆస్తమాతో ఉండేవాళ్ళు ఎంత బాధపడతారో అర్థమవుతుంది. ఆ సమస్య నుంచి బయటపడ్డారు. ఇంకా నాకు తగ్గుతుంది. పూర్తిగా బయటపడలేదు. కానీ ఒక 3-2 మంత్స్‌లో నాకు తగ్గుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి తనకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మోకాళ్ళ నొప్పులు, అలానే హెయిర్ ప్రాబ్లమ్స్, అలానే ఆ కంటికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నవి తనకి తన పాప కూడా తగ్గిన విధానం చాలా బాగా నచ్చిందండి. ఫైనల్‌గా ఈరోజు నాకు ఇంకొకడు కూడా అండి. అంటే ఈక్వల్ టు ఇంకొక సార్ కూడా చెప్పారు సార్. అతనికి కూడా నేను ఈరోజు మంచి టెస్టిమోనీని తీసుకోవడం జరుగుతుంది. దిలీప్ కుమార్ గారండి హైదరాబాద్ నుంచి. దిలీప్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి. వారికి వెరికోస్ వెయిన్స్ అనేది దీర్ఘకాలికంగా ఉందని చెప్పారు. దగ్గు సమస్య కూడా చెప్పారు. వారు మాటల సందర్భంలో మధ్యలో కూడా ఆ పెయిన్ ఆ ఫీల్ అనేది నేను చూశానండి. కళ్ళల్లో నీళ్లు బయటకు ఆయన ఏడవటం కూడా జరిగింది. అంటే ఎంత ప్రాబ్లమ్ ఉంటే అంత ఆ ఏజ్ ఉన్న మనిషి నాది ఆల్మోస్ట్ రిటైర్డ్ పర్సన్ అనుకుంటా నేను. నిద్రలో కాళ్ళు కండరాలు పట్టేస్తే ఎంత బాధ ఫీల్ అయ్యేవాడో ఆయన ఆ ప్రాబ్లమ్ చెప్పేటప్పుడు అర్థమైందండి. ఇప్పుడు ఇది వాడిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడ్డారు, ఆయనకున్న స్కిన్ కలర్ ఏ విధంగా ఇంప్రూవ్‌మెంట్ అయింది, వెరికోస్ వెయిన్స్ ఏ విధంగా కంట్రోల్ అయింది, దగ్గు ఏ విధంగా పూర్తిగా తగ్గిపోయింది. నిజంగా ఆయనకున్నటువంటి హోప్‌కి వండరండి. నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఈ ఏజ్‌లో వారికి నాకిప్పుడు తల మీద వెంట్రుకలు వస్తాయనే ఆశ నాకుందండి అని చెప్పారు చూసారా? ఆ ఏజ్‌లో కూడా చక్కగా నిజంగా కాన్ఫిడెన్స్ లెవెల్‌కి హ్యాట్స్ ఆఫ్ సార్. ఈరోజు మనం వీరిని బెస్ట్ టెస్టిమోనీకి తీసుకోవడం జరిగింది. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దండి. ఆల్మోస్ట్ మీకు ఉన్న ప్రాబ్లమ్ ఏంటనేది, మీరు వాడిన విధానం ఏంటనేది కూడా మీరు చాలా చక్కగా వివరించగలిగారు. కొంచెం ఎవరైతే ఇంకొంచెం 1% అదనంగా వారికి ఎప్పటి నుంచి సమస్య ఉంది, ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నారు అనేసి ఎవరైతే చక్కగా వివరించగలిగారో ప్రాబ్లమ్‌ని బట్టి నేను సెలెక్ట్ చేయడం జరిగిందండి. మరి నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ లయన్ ప్రసాద్ సార్ గారికి, ఎంటైర్ మన ప్యానెల్ మెంబర్ అందరూ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు మీ యొక్క ఇంట్రడ్యూస్ ద్వారా మీ యొక్క డీటెయిల్స్ పంపగలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రవిచంద్ర సార్. థ్యాంక్ యూ సో మచ్. యెస్ సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ మీరావళి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచిగా టెస్టిమోనియల్ సెషన్‌ని బాగా మీరంటే మంచి జడ్జ్ చేస్తున్నారు. మంచి పీపుల్ అందరిని కూడా సెలెక్ట్ చేస్తున్నారు. అందరూ కూడా బాగా చెప్పుకున్నారు ఈరోజు. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఈవేళ. కొద్దిగా జస్ట్ ఐ వాంట్ టు షేర్ అనమాట. ఒక స్పెషల్ రివార్డ్ ఇవ్వాలనుకున్నాను నేను ఈవేళ. దానికంటే ముందు ఏంటంటే ఈరోజు ఈ టెస్టిమోనియల్స్ ద్వారా మన గుంటూరు నుంచి లక్ష్మీనారాయణ గారు అనుకుంటాను. వాళ్ళ అబ్బాయితోటి ఆ కోళ్ళకు సంబంధించి చూపించారు చూడండి. నాకు నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందంటే, ఇంతవరకు అందరూ కూడా మన మనుషుల మీదే అంటే క్యూర్ సెల్ అనేది ఒక మనుషుల మీద చాలా ప్రభావితంగా పనిచేస్తుంది. ఎన్నో మిరాకిల్స్ ఉన్నాయి, ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. మనం అన్నీ చెప్పుకోగలుగుతున్నాం. అందరూ హ్యాపీగా ఉన్నారు ఫ్రెండ్స్. కానీ ఈరోజు కోళ్ళ మీద కూడా ప్రయోగాలు చేశారు చూడండి. అంటే అది ఎంత అంటే అలాంటి ఐడియా ఎలాగొస్తుంది చెప్పండి? ఎలా తడుతుంది? మన ఇంట్లో ఉండేటట్టు కూడా మనుషులు జీవులే. అంటే జీవే కదా అది కూడా. సో దాని మీద కూడా ఈ క్యూర్ సెల్ ఎందుకు పనిచేయదు? అక్కడ కూడా కణాలు ఉంటాయి, సెల్స్ ఉంటాయి వాటికి కూడా అని చూసి ఎంత బలంగా తయారు చేశారు చూడండి. నాకు నిజంగా చూస్తే అర్థమైందండి. మన ఖాదర్ గారు అన్నట్టు ఖచ్చితంగా నెక్స్ట్ నుంచి ఏమనిపిస్తుందంటే ప్రతి సంక్రాంతికి కానీ వీటికి కూడా స్పెషల్ మన స్టెమ్ సెల్ ప్రొడక్ట్ ఇవ్వాల్సి వస్తుందేమో అనిపిస్తుంది క్యూర్ సెల్ని. సో ఇలాగా ఈసారి సంక్రాంతిలో ఈరోజు ఈ బరిలో దిగిన కోళ్ళు గెలిచాయంటే కారణం ఏంటంటే క్యూర్ సెల్ అని చెప్పుకోగలుగుతాం మేము. తెలియదు మనకు. ఇలా కూడా ప్రూఫ్స్ అనేది మనం చేస్తున్నారు. రియల్గా హ్యాట్సప్ అండి లక్ష్మీనారాయణ గారు. చాలా థ్యాంక్స్. అలాంటి కోళ్ళని అలాంటి బలమైన కోళ్ళను కూడా ఈరోజు అసంజీ గారు కోళ్ళు అనేది తినట్లేస్తారు. ఎన్నో చికెన్ మటన్లని తుక్కేస్తున్నారని ఎంత సంతోషంగా చెప్పారు చూడండి ఆయన. అసలు అంటే ఏవైతే కోల్పోయామో వాళ్ళ మనసులో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ తిరిగి వస్తున్నాయి, తిరిగి పొందుతున్నారు. రియల్గా హ్యాపీ ఫ్రెండ్స్. హ్యాపీ అనిపిస్తుంది. అలాగే ఫైనల్గా నాకు ఏంటంటే చాలా చలించేసిన సన్నివేశం ఏంటంటే మన గగ్గోతు మంగి గారు చాలా పేద అని చెప్పారు. మంగి గారు కదా, మంగి గారు చాలా పేద అంటే మేము చాలా పూర్ ఫ్యామిలీ నుంచి ఉండి అంటే పూర్గా ఉండి పాపం వాడి ఎంతో సంతోషాన్ని ఉపశమనం కలిగిందన్నారు. నాకు ఎందుకు అనిపించిందండి. రవి గారు ఆమె అడ్రస్ తీసుకోండి ఖచ్చితంగా. నా తరపున ఆమెకి 2 ప్యాకెట్స్ నేను పంపిస్తానండి వాళ్ళ అడ్రస్కి. ఓకేనా?
థ్యాంక్ యూ ఒక చిన్న ఇది రవి గారు support రవి ఉంది. గారు నేను కూడా ఒక 2 ప్యాకెట్స్ పంపిస్తానండి మేడం. థ్యాంక్ యూ సూపర్ సార్. ఎందుకంటే థ్యాంక్ యూ సో మచ్. నిజం అండి మా అంగి గారిని చూసినప్పుడు అలాగా అనిపించింది. సో ఎందుకంటే ఆ ప్రొడక్ట్ ఆమెకు చాలా అవసరం ఉంది, మనం వాడాలి, అవసరమైతే మనం ఇంకా సపోర్ట్ చేద్దామండి. సో వీళ్ళందరూ కూడా క్యాన్సర్ నుంచి నిర్మూలన కూడా చేయాలండి మన ప్రొడక్ట్ ద్వారా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మన ప్రోడక్ట్ ఇన్ని రిజల్ట్ తీసుకురావడం అనేది సండే రాగానే అసలు మనం చాలా ఆశ్చర్యపోతుంటాం సార్. అన్ని కొత్త రిజల్ట్ తీసుకుని వస్తుంటారు. ఫెంటాస్టిక్ సార్. కాదర్ సార్, ఒక చిన్న క్వశ్చన్ అడిగారు సార్ మన వాళ్ళు. ఎంఏ రహీం గారు, ఆయన ఆర్టీసీ కండక్టర్ సార్. ఒక్కసారి ఆ క్వశ్చన్ కి వాళ్ళకి ఆన్సర్ చేయగలిగితే, ఎందుకంటే చాలా మందికి కొంచెం డౌట్ ఎక్కడో ఉంటుంది. ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఎస్ సార్ ప్లీజ్ చెప్పండి సార్. మన ప్రొడక్ట్ వాడుతున్నారు ఆయనకి బీపీ, షుగర్ ఇవన్నీ కూడా చాలా కంట్రోల్ వచ్చి చాలా బాగా వచ్చున్నాయి. 15 years గా ఉన్న ప్రాబ్లమ్స్, 10 years ఉన్న ప్రాబ్లమ్స్ కూడా తగ్గాయి. అయితే ఆయన ఏంటంటే, మన ప్రొడక్ట్ వాడుతూ కూడా మేము ఈ ఇంగ్లీష్ మెడిసిన్ అంటే అల్లోపతి వాడచ్చా, సైమల్టేనియస్ గా 2 వాడచ్చా, ఎట్లా సార్ నాకు చెప్తే నేను చాలా మందికి చెప్పాలి అని క్వశ్చన్ చేశారు సార్. ఒక్కసారి దానికి ఆన్సర్. ఎస్ సార్. అందరికీ గ్రేట్ మార్నింగ్ డియర్ లీడర్స్. నేను ఖాదర్ షేక్ మాట్లాడుతున్నాను. సో ఎస్ సార్, మనకు అర్థమైంది, రహీం గారి క్వశ్చన్ అర్థమైంది, నేను కూడా విన్నాను. బట్ మీరు మళ్ళీ రిపీట్ చేశారు. థ్యాంక్ యూ. ఏంటంటే ఇప్పుడు మనం వచ్చేసి ఏదైతే క్యూర్ సెల్ అనే ప్రోడక్ట్ ఉందో, మనకి ఇది ఫుడ్ సప్లిమెంట్ అండి, ఇది మెడిసిన్ కాదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది మెడిసిన్ కాదు. రెండోది ఎటువంటి మెడిసిన్ కి ఆల్టర్నేటివ్ అనేది కూడా కాదు. కాబట్టి మీరు ఏదైనా టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, మెడిసిన్ ఏదైనా మెడికల్ కండిషన్ లో ఉండి మీరు ఏదైనా మెడిసిన్స్ అనేది మీరు వాడుతున్నట్లయితే కంపల్సరీగా మీరు వాడుకోండి. దాంతో పాటు అదనంగా మనం ఈ క్యూర్ సెల్ ని వాడుకోవాలి, కానీ దానికి ఆల్టర్నేటివ్ గా కాదు. రెండోది, ఒకవేళ మీరు క్యూర్ సెల్ వాడుతున్నారు, సడన్ గా ఏదైనా మనకి ఏదైనా కానీ మెడికల్ కండిషన్ వచ్చింది, ఏదైనా గాయమైంది, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఆయన ఏ మెడిసిన్ ఇచ్చినా కూడా కంపల్సరీగా వాడుకోవాల్సిందే. ఆయన ఇచ్చిన మెడిసిన్ అంటే డాక్టర్స్ కి మనం ఎప్పుడు ఆల్టర్నేటివ్ కాదు, డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్స్ కి మనం ఎప్పుడు ఆల్టర్నేటివ్ కాదు. కాబట్టి మీరు సాధారణంగా మీ మెడిసిన్స్ ఏవైనా సరే వాడుకోవచ్చు, వాడుకుంటూ కూడా మనకి క్యూర్ సెల్ ని అదనంగా వాడుకోవచ్చు. ఓకే రైట్, ఇది వారికి ఆన్సర్. రెండోది వచ్చేసి మనకు ఈ రోజు చాలా అద్భుతమైన టెస్టిమోనీస్ వచ్చాయి. మన లయన్ ప్రసాద్ గారు చెప్పినట్లుగా, మన మీరావల్ గారు చెప్పినట్లుగా చాలా ఎక్సలెంట్ అవుట్ స్టాండింగ్ టెస్టిమోనీస్ వచ్చాయి. నేను కూడా చాలా చలించిపోయాను. సో థ్యాంక్ యూ మీరందరికీ కూడా, ఎవరైతే ఈ రోజు టెస్టిమోనీస్ వచ్చి ఇచ్చారో మనకు మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ వచ్చేసి మరి ఎవరెవరైతే ఈ రోజు విన్నర్స్ ని ప్రకటించారో, మీరావల్ సార్ ఫైనల్ గా మరొకసారి పేర్లన్నీ చదివి వినిపించండి. వారి లీడర్స్ ఎవరైతే ఉన్నారో, 3 స్టార్ అవ్వచ్చు, 4 స్టార్ అవ్వచ్చు, 5 స్టార్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, మీరు మీ టీం మెంబర్స్ యొక్క ఐడి నంబరు, పేరు, వారి ఫుల్ అడ్రస్ అనేది ఇక్కడ ప్రతి ఒక్కరిది ఫుల్ అడ్రస్ అనేది మీరు పోస్ట్ చేయండి. క్రియేటర్స్ గ్రూప్ లో కానీ, కీ లీడర్స్ గ్రూప్ లో కానీ పోస్ట్ చేయండి. వారికి రివార్డ్ కింద, ఈ వారం వచ్చేసి రివార్డ్ కింద ప్రతి ఒక్కరికి ఒక క్యూర్ సెల్ ప్యాకెట్ అనేది పంపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఒక క్యూర్ సెల్, ఒక గుగ్లోతో మంగ్లీ గారికి కొంచెం అదనంగా ఉంటుంది, అది తప్ప మిగతా అందరికి కూడా ఒక క్యూర్ సెల్ ప్యాకెట్ అనేది ఖచ్చితంగా మీకు మీ అడ్రస్ కి పంపించడం జరుగుతుంది. సో కాబట్టి మీ ఫుల్ అడ్రస్, ఫుల్ కొరియర్ అడ్రస్, మీ ఐడి నంబరు, పేరుతో సహా ఫుల్ కొరియర్ అడ్రస్ కీ లీడర్స్ గ్రూప్ లో కానీ, క్రియేటర్స్ గ్రూప్ లో కానీ మీ లీడర్స్ ద్వారా మీరు పంపించండి. మీరావలి సార్ ఫైనల్ గా ఇంకొకసారి వాళ్ళ పేర్లు మాత్రం వరుసగా చదవండి. థ్యాంక్ యూ. యా వావ్ సూపర్ సార్. కాదర్ సార్ నిజంగా ఈ రోజు వరాలు కురిపించేస్తారు సార్. ఫెంటాస్టిక్. ఎస్ సార్. సార్ చదువుతున్నారు లేదో నేను నోట్ చేశాను, ఒకసారి నేను చదువుతున్నాను సార్. ఉన్నారా? మీరావలి సార్కి ఇవ్వండి. మీరావలి సార్. సార్ 1 minute సార్, 1 minute. 6 మెంబర్స్ అనౌన్స్ చేశారు, ఒకసారి చెప్పండి సార్. అది బుక్ నేను క్లోజ్ చేశాను సార్, అందుకని నేను చెప్తానంటున్నాను, నేను నోట్ చేస్తున్నాను. మీరు చదవండి సార్, నేను చూస్తాను. వేదలపరుపు లక్ష్మీనారాయణ గారు ఫస్ట్ సార్. ఎస్ సార్. ఓకే, తర్వాత విక్టోరియా గారు, పూతలపట్టు నుంచి విక్టోరియా గారు. తర్వాత థర్డ్ గోగులోతు మంగ్లీ గారు. ఎస్ సార్. అలాగే హజరత్ వలి గారు, హసన్ వలి గారు, సారీ బాగేపల్లి. ఎస్ సార్. తర్వాత ఈయన సాయిదేవి గారు అండి, టీచర్. ఆ తర్వాత 60 years సార్ ఆయన చివరిలో దిలీప్ కుమార్ గారు, హైదరాబాద్. ఎస్ సార్, దిలీప్ కుమార్. ఎస్ సార్. సాయిదేవి గారు హైదరాబాద్, టీచర్.
సార్ ఈ రోజు 6 మెంబర్స్ తీసుకున్నామండి మనం. అవును సార్, 6 మెంబర్స్ సార్. లాస్ట్ సాయిదేవి మేడం. ఎస్ సార్. సార్ అందరికీ అండి, వీరికి ఎవరైతే అప్లైన్ గా ఉన్నారో వాళ్ళు దయచేసి వాళ్ళ ఎన్వై నెంబరు అలాగే వాళ్ళ అడ్రస్ అవి తీసుకొని మనకి కీ లీడర్స్ గ్రూప్ లో కానీ లేకపోతే క్రియేటర్ గ్రూప్ లో కానీ ఇట్లా పోస్ట్ చేయండి సార్. సార్ వాళ్ళు ఇప్పుడు చెప్పిన సార్ పిన్ కోడ్ మొబైల్ చాలా ఇంపార్టెంట్ సార్. పిన్ కోడ్ మొబైల్ చాలా ఇంపార్టెంట్. ఎస్ అండి. రైట్ అండి, మరి సెషన్ మనం ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాము. ఫెంటాస్టిక్ సెషన్ సార్, నిజంగా ఈ రోజు మాత్రం అద్భుతాలు చూసిన సెషన్. మన క్యూర్సెల్ చేసిన అద్భుతాలను మనం అన్ని చూసాము. సో మరి మనం ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాము. మన లయన్ సారు అలాగే డైమండ్ సార్, మన ఖాదర్ సారు అలాగే మనకి షేక్ మీరావలి సార్ అందరూ కూడా ఈ రోజు వాళ్ళ పార్టిసిపేషన్ కూడా అద్భుతం అండి. ప్రతి క్షణాన్ని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ మనల్ని ఎంతో ముందుకు నడిపించే ఇంత గ్రేట్ లీడర్షిప్ లో మనం అందరం ముందుకు వెళ్తున్నాం కాబట్టి చాలా సంతోషంగా మనము ఇదవుతూ ఇంకా మంచి విజయాలు సాధిస్తూ మనం ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ ఆకాంక్షిస్తూ మరి ఈ రోజు సెషన్ ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాము. ఇంత చక్కగా దీన్ని వివరించడానికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు సెషన్ ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి. జై క్యూర్సెల్, జై క్యూర్సెల్, జై న్యూ యంగ్, జై టీమ్ లైన్స్, జై హింద్.